ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు జేపీ గారిని మాట్లాడాల్సిన కోరుకున్నా. జై లోక్ సత్తా. ఈ రోజు మన జాతీయ నాయకుడు ఈల వేస్తే ఢిల్లీ ఎర్రకోట అదిరిపోవాలి. సార్ని ఈలతో ఈ మీటింగ్ ప్రారంభించిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మీలో ఇప్పటి వరకు ఓటు వేయని వాళ్ళు, కొత్తగా ఓటరుగా నమోదైన వాళ్ళు, కుర్రవాళ్ళు చేతులు ఎత్తారా? సీతారామ శాస్త్రి గారు నమ్మకం కుదురుతోందా మీకు ఈ దేశం మారుతోందని? ఒక్కసారి కెమెరాలు అటు చూపెట్టండి, చేతులు ఎత్తండి. మొట్టమొదటిసారిగా ఓటు అయిపోయే వాళ్ళంతా కూడా ఒక్కసారి కెమెరాలు అటు చూపెట్టండి. యువతరం ఎటుపోతోందో ఒక్కసారి చూడండి, చూపెట్టండి. మొట్టమొదటిసారిగా ఓటు వేసే వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు, ఊహ తెలుసుకుంటున్నారు, సమాజం మారాలను కోరుకుంటున్నారు, తమ హక్కులను తాము రక్షించుకుంటున్నారు, తమ జీవితాలను తాము పాలించుకుంటున్నారు. మీలో సొంత ఖర్చుతో సొంతంగా మీ వాహనాల్లో, మీ బస్సుల్లో వచ్చిన వాళ్ళు చేతులెత్తండి ఒక్కసారి. మీకెవరన్నా ఇక్కడ రావడం కోసం డబ్బులు ఇచ్చారా? ఒక్కళ్ళకైనా? ఎవరన్నా లారీల్లో మిమ్మల్ని తరలించారా? ఎవరన్నా మీకు సారాయి తాగబోయించారా? బిర్యానీ పొట్లాలు ఇచ్చారా? ఇంకో పార్టీకి ఇలా చేసే సాహసం ఉందా? మార్పు వస్తోందా, రావడం లేదా? సోదరులారా, ఇది మార్పుకు చిహ్నం. తెలుగునాడు మారుతోంది. తెలుగు ప్రజలు కళ్ళు తెరుస్తున్నారు, తమ భవిష్యత్తును తాము వెతుక్కుంటున్నారు. నిజంగా మిమ్మల్ని ప్రశ్న అడిగేదాకా ఎంతమంది తొలి ఓటర్లు ఎక్కడున్నారని నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓటు వేయబోయే 70 లక్షల మంది లోక్ సత్తా పక్షాలు ఉన్నారన్న నమ్మకంతో, గుండె ధైర్యంతో నేను ప్రశ్న అడిగాను. కెమెరాలు మిమ్మల్ని చూపెట్టాను. మిమ్మల్ని చూస్తుంటే నా ఒళ్ళు ఎంత పులకిస్తోందో, నా గుండె ఎంత స్పందిస్తోందో. ఇప్పటిదాకా ఒంటరి పోరాటం చేస్తున్నారా మీరు? జేపీ తప్ప ఎవరున్నారని ఏసరిస్తున్నారే, వాళ్ళందరికీ నిర్భయంగా సమాధానం చెప్పే అవకాశాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇచ్చారని చెప్పని, మనకు అండగా నేనున్నానని చెప్పని, బిడియాన్ని వదిలి మన ముందున్నారని చెప్పంటే నాకంత గర్వం, అంత కృతజ్ఞత, అంత ధైర్యం. తెలుగు నేల తల్లడిల్లుతున్నటువంటి ఒక చారిత్రక సందర్భంలో, పవిత్ర బాలాజీ సన్నిధానంలో ఈ చల్లటి సాయంకాలం మనం సమావేశమై, ఇందాక సోదరులంతా చెప్పారు, ఈ గుండె కోత మనందరికీ ఎందుకు మిగిలిందో చెప్పారు. ఇదెవడో కేవలం ఢిల్లీ వాడు మనల్ని బకరాలుగా మార్చడం వల్ల జరగల. మనం నమ్మిన వాళ్ళు, మనం ఓటేసిన వాళ్ళు, లోక్ సత్తా ఓటేస్తే వేస్ట్ అని నమ్మి వీళ్ళందరికీ ఓటేశామే. ఎవరికి ఓటేస్తే మేలు జరుగుతుందని నమ్మామో, వేస్ట్ కాదని నమ్మామో, ఈ వేస్ట్ వాళ్ళంతా కూడా చేసినటువంటి ప్రమాదం తెలుగు నేలకి ఈవేళ. ఇది లోక్ సత్తా వల్ల వచ్చిన ప్రమాదం కాదు. ఈవేళ తెలుగు నేలకి పరిష్కారం ఏమన్నా దొరుకుతోంది అంటే మిగిలిన 293 దొరకల. ఈ రాష్ట్రంలో కోట్ల ఓట్లు మూటగట్టుకున్నారే, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, వాళ్ళ వల్ల పరిష్కారం రాలా, వాళ్ళ వల్ల సమస్యలు వచ్చినాయి, వాళ్ళ వల్ల గుండెకి వేదన మిగిలింది. ఈవేళ పార్లమెంటులో రాయలసీమకి ఎంత రెవెన్యూ లోటుందన్న మాట అంకెలు వస్తున్నాయంటే ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా? మీరంతా ఎన్నుకునే శాసనసభ్యులు చెప్పారా? ఏ పార్టీ వాళ్ళనా? తెలుగు నేల 4 చెరువులు నేను అడుగుతున్నా. ఒక్క తిరుపతి పట్టణంలో, నగరంలో మాత్రమే కాదు, ఒక్క చిత్తూరు జిల్లాలో మాత్రమే కాదు, ఒక్క రాయలసీమలో మాత్రమే కాదు, మీ 293 మంది ఎమ్మెల్యేలు, మీ పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా కూడా ఎందుకు మాకింత అన్యాయం చేస్తున్నారు? ఎందుకు 13,000 కోట్ల రూపాయల మిగులంతా కూడా ఒక నగరం నుంచి వస్తుంటే ప్రతి సంవత్సరం అదంతా ఓ ప్రాంతానికి ఇస్తే మిగతా ప్రాంతాలకు ఏం మిగులుతుంది? ఏం చేస్తున్నారని ప్రశ్న అడిగేది ఒకరు. ఇదిగో పరిష్కారం అవుతుందని చెప్పారా? ఈవేళ గుండె ధైర్యంతో నేను చెప్తున్నా, ఆ పరిష్కారాన్ని చూపెట్టింది ఒక్క లోక్ సత్తా మాత్రమే. ఓటు వేస్తనుకుంటూ ఓటు లేకుండా ఆగిపోయారే, కేవలం ఒక్క సీట్ ఇచ్చారే. ఆ ఒక్క సీట్ ఇచ్చినటువంటి లోక్ సత్తా పార్టీ ఈవేళ సగర్వంగా చెప్తోంది, ఏ అధికారం లేకుండా, కోట్లు కూడబెట్టకుండా, అధికారాన్ని ఆశించకుండా తెలుగు ప్రజల భవిష్యత్తుకి ఈవేళ భరోసా ఇచ్చింది లోక్ సత్తా పార్టీ. తెలుగు ప్రజల ఆర్థిక భవిష్యత్తుకి పునాది వేసింది లోక్ సత్తా పార్టీ. ఈవేళ ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రంగా గుర్తింపు వస్తోంది అని చెప్పంటే అది పూర్తిగా లోక్ సత్తా పార్టీ పోరాటం వల్ల వచ్చింది. నేను గర్వంగా చెప్తాను. మనం కోరుకోవటం వల్ల రాష్ట్ర విభజన జరగదు. ఈవేళ మనందరినీ మనుషులు కాదన్నట్టుగా చేసి చాలా సున్నితంగా, సుకుమారంగా
సుకుమారంగా ఒక శస్త్రచికిత్స చేసినట్లుగా చేయవలసిన ప్రక్రియని గొడ్డలతో అడ్డంగా నరికినట్లు చేసి పారేసి తాంబూలాలు చేసాం తన్నుకుచావని చెప్పన్నారు. ఎందుకని మన గొంతు తగ్గోసారో మన మిత్రులంతా చెప్పారు. ఎందుకంటే మన తలకాయ పులి నోట్లో మనం పెట్టాం, తెలుసో తెలియదు. పులి నోట్లో తలకాయని పెట్టించారు వీళ్ళంతా కూడా, మన ఓట్లు పొందినటువంటి వాజమ్మలంతా కూడా. ఈవేళ కన్నీళ్లు కారిస్తే లాభం లేదు, ఈవేళ దైన్యం అవసరం లేదు. శాస్త్రి గారు చెప్పారు ఇందాక, పౌరుషంగా నిలబడాలి. బంతిని గట్టిగా కొడితే ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా అంత పైకి లేస్తుంది. మేం ధీమాగా నిలబడతాం, తెలుగు నేలని బతికించుకుంటాం, మా భవిష్యత్తును కాపాడుకుంటాం. ఈ దేశంలో గొప్ప రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఈ సీమాంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటామని చెప్పని మనం ప్రకటించుకునే రోజు వచ్చి. కన్నీళ్లు కాచడం కాదు, ధాన్యం కాదు, ఇతరులంటే అసూయ కాదు. మనసులో ఉన్న కసిని రాజకీయంగా చూపెడదాం ఓట్ల రూపంలో. మనసులో ఉన్న బాధను దిగమింగుదాం, ఆత్మస్థైర్యాన్ని పెంచుకుందాం, తలెత్తుకు నిలబడదాం, నిర్మాణాత్మకంగా మళ్ళిద్దాం. 5 ఏళ్ల కాలంలో భారతదేశంలో ఈ తెలుగు నేల మొట్టమొదటి స్థానంలో ఉందని రుజువు చేద్దాం. మీరెన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని రాజకీయ హెచ్చరికలకు పాల్పడ్డా, పులి నోట్లో తలకాయ పెట్టాం కదా, అమాయకులం కదా అని చెప్పని మా మెడ కోసిన మే తలెత్తుకుని బతికామని చెప్పని 2 రాష్ట్రాలని బతికించుకుందాం. కేవలం బతికించుకోవడం కాదు, భారతదేశంలో సగర్వంగా మొదటి స్థానం నిలుద్దాం. ఒక్క తెలుగు బిడ్డ కూడా కష్టపడతానంటే, కండల్లో శక్తి ఉంటే నాకు పని ఎక్కడని బాధపడే అవసరం లేకుండా చేద్దాం. పరిశ్రమల్లో రాయలసీమని, ఉత్తరాంధ్రని, తెలుగునాడు మొత్తాన్ని మొట్టమొదటి స్థానం నిలబెడదాం. అందుకోసం ఎన్నికల్ని సాధనంగా ఉపయోగించుకుందాం. ధాన్యం కాదు కావలసింది, కన్నీళ్లు కాదు కావాల్సింది, ఆత్మస్థైర్యం, మన బిడ్డల భవిష్యత్. అందుకు ఆర్థిక భవిష్యత్తును లోక్సత్తా ఇచ్చింది. నేను జీవితంలో ఇంకేమీ చేయలేకపోయినా, రేపొద్దున హార్ట్ అటాక్ రావచ్చు, ఈవేళ సాయంత్రం యాక్సిడెంట్ కావచ్చు, అయినా సరే సగర్వంగా నేను మరణించగలను. ఎందుకంటే 9 కోట్ల మంది తెలుగు ప్రజలకి ఆర్థిక భవిష్యత్తును ఇచ్చే అవకాశాన్ని నాకు ఈ తెలుగు ప్రజలు ఇచ్చారు. ఇన్నేళ్లుగా 18 ఏళ్లుగా చేసిన లోక్సత్తా ఉద్యమం కావచ్చు, 35 ఏళ్లుగా ఈ దేశంలో ఒక్కటి కూడా ఆశించకుండా మా అందరికి అవకాశాలు ఇచ్చారు. కాబట్టి ఈ సమాజానికి చేతనది చేద్దామని చెప్పని చేసిన పోరాటం కావచ్చు, రేపు అధికారం దక్కినా దక్కకున్నా, ఇంకొన్నాళ్ళు బతికినా బతకున్నా, కనీసం ఎవరో చేయని పని, చేయలేని పని 9 కోట్ల మందికి ఆర్థిక భవిష్యత్తు ఇచ్చాం. ఇక్కడ రెవెన్యూ లోటంతా కూడా వచ్చే 10 ఏళ్ల పాటు పూరించి ఏర్పాటు లోక్సత్తా చేసిందన్న తృప్తి నాకున్నది, నా సోదరులందరికీ ఉన్నది. పన్నుల రాయితీలు ఇచ్చి 20 ఏళ్ల పాటు ఆదాయం పన్నులు రాయితీ ఇచ్చి 100కి 100 రూపాయల రాయితీ, 20 ఏళ్ల పాటు ఎక్సైజ్ డ్యూటీ రాయితీ ఇచ్చి తెలుగునాట పరిశ్రమల సిరి పండించే అవకాశం దక్కింది. ఓ తమిళనాడు, ఓ కర్ణాటక, ఓ మహారాష్ట్ర, వాళ్ళందరికీ అసూయ కలిగే రీతిలో ఈ రాష్ట్రం పెరిగే అవకాశం వచ్చిందన్న తృప్తితో నేను పోగలను. కానీ ఇవి సాకారం కావాలి అని చెప్పంటే ఇప్పటిదాకా జరిగింది చాలా. లోక్సత్తా అధికారం కోసం మేము ముందుకు రాలి. అధికారాన్ని ముళ్ళ కిరీటంగా భావించేది లోక్సత్తా, అధికారాన్ని బాధ్యతగా బరువుగా భావించేది లోక్సత్తా. మరొకళ్ళు ఈ పని మరింత బాగా చేస్తామని చెప్పంటే అధికారం వాళ్ళకి మరుక్షణం అప్పగించి సంతోషంగా విశ్రాంతి తీసుకునేది లోక్సత్తా. లోక్సత్తా పార్టీ మిగతా పార్టీల వాళ్ళు ఏం చెప్తారు, మా కార్యకర్తలను బతికించుకోవటమే మా లక్ష్యం అండి, మీరే మా దేవుళ్ళు అని అంటారు. లోక్సత్తా పార్టీ మాట, ఈ సమాజం నుంచే మేము వచ్చాం కాబట్టి, ఈ సమాజం మాకు అవకాశాలు ఇచ్చింది కాబట్టి, ఈ సమాజం మాకు భుక్తినిచ్చింది కాబట్టి, మాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది కాబట్టి, నైపుణ్యాన్ని ఇచ్చింది కాబట్టి, ఈ సమాజానికి, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, అక్కడ తిరుపతి నగరంలో రోడ్డు పక్కన పూలమ్ముకునే ఆ అమ్మి కొడుక్కి, అక్కడ బూట్ పాలిష్ చేసినటువంటి ఆ ముసలాయన మనవడికి, ఒక నిరుపేద భవన నిర్మాణ కార్మికుడికి ఆ భవనంలో జీవితంలో ఒక్కరోజు కూడా పడుకునే అవకాశం ఆ నిర్మాణం అయిన తర్వాత ఆ కార్మికుడికి దక్కదు. అయినా భవన నిర్మాణం చేసేటువంటి వాడికి చిన్న చిన్న కూరగాయల బొట్టలతోనో, తట్టలతోనో, బండ్లతోనో అమ్ముకుని ఏ పోలీసాడో ఇబ్బంది పెడతాడో, ఎక్కడ 100 రూపాయలు 100 కట్టాల్సి వస్తుందో, ఈ జాగా పోతే నా బతుకమైపోతుందని చెప్పిన ప్రతిరోజు కూడా రెక్కాడితే డొక్కడక ప్రభుత్వం నుంచి ఆశించకుండా ఆత్మగౌరవంతో బతకాలంటే అడుగడుగున అడ్డు తగులుతుంటే దాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా బతుకుతున్నటువంటి ఆ అమ్మికి, ఆ అమ్మి కొడుక్కి, ఓ ఆటో డ్రైవర్ 10వ తరగతి చదివి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, BA BSc కావచ్చు, ఓ ఆటో కిరాయికి తెచ్చుకుంటే ఆటో నడపడం కూడా కష్టంగా ఉండి ప్రతిరోజు కూడా కొళ్ళబడుస్తుంటే, పార్కింగ్ ప్లేస్ లేకుండా కూడా ఏడిపిస్తుంటే ఇలా 1 కోటి మంది ఉన్నారు ఈ రాష్ట్రం. తాము బతుకుని తాము గడిపేవాళ్ళు, ప్రభుత్వం నుంచి ఏమి ఆశించేవాళ్ళు కాదు, మాకు బతికే స్వేచ్ఛ ఇవ్వండి అని కోరేవాళ్ళు, బతుకుపడుతున్న స్వతంత్రం ఇవ్వండి అని కోరేవాళ్ళు, ఆత్మగౌరవాన్ని ప్రసాదించమని కోరేవాళ్ళు. నన్ను చాలా మంది అడుగుతారు, జేపీ గారు ఎంతకాలం ఒంటరి పోరాటం చేస్తారు అని చెప్పి. నేను ఒంటరి పోరాటం వినడం అనుకుని, నాకు తెలుసు కోట్లాది మంది గుండెల్లో లోక్సత్తా ఏం కోరుతోంది అదే ఉంది, ఒంటరి పోరాటం కాదు. అయినా కొన్ని సందర్భాల్లో శాసనసభలో 294 మంది మధ్య కూర్చుంటే ఎన్నో సందర్భాల్లో ఒంటరితనం ఆవహించిన మాట వాస్తవం. కానీ ఎందుకింత పోరాటం చేస్తున్నారు, గెలుపు వస్తుందో ఓటమో
అవమానాల భారం సహిస్తూ లోక్సత్తా పార్టీ మీద చేసినన్ని దాడులు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆ మాటకొస్తే రాయలసీమలో కావచ్చు, మరెవరి మీద చేయాల. ఏ తప్పు చేయకున్నా ఒక్కనాడు లోక్సత్తా పార్టీలో ఒక్కళ్ళం కూడా చిరునవ్వు వదలలేదే, ప్రదర్శించలేదే, పొరపాటున పరిశోధన మాట మాట్లాడలేదే. ఎందుకంటే ఇవన్నీ సహిస్తున్నారని చెప్పంటే వాళ్ళందరికీ ఒక్కటే సమాధానం. ఒక నిరుపేద కార్మికుడి కూతురు ఒక సర్కారు బడిలో తెలుగు మీడియంలోనో లేకపోతే ఒక 200-150కి మించి ఖర్చు పెట్టలేరు కాబట్టి నెలకి ఏదో పేరుకున్న ప్రైవేట్ స్కూల్లోనో చదువుతుంటే రేపొద్దున ఆ బిడ్డ ఓ కలెక్టర్ కొడుకుతో పోటీ పడే స్థాయి రాకపోయినట్టయితే ఇది దేశం కాదు, నరకం. ఇది ఈ దేశంలో ధర్మం కాదు, అధర్మం రాజ్యం వెళుతున్నది. ఇక్కడ ఉన్న స్వేచ్ఛ కాదు, బానిసత్వం. ఆ బానిసత్వం పోకపోతే మనందరి బతుకు వ్యర్థం. ఒక మామూలు స్కూల్లో తెలుగు మీడియంలో మారుమూల గ్రామంలో చదువుకున్న వాడిని నేను. ఈవేళ దేశంలో కోట్లాది మందికి మార్గాన్ని చెప్పి ఆత్మస్థైర్యంతో ప్రధానమంత్రినైనా, పార్లమెంట్నైనా, శాసనసభనైనా సరే, ఒక్కళ్ళమైనా ఇద్దరమైనా సరే, వన్ మ్యాన్ విత్ కన్విక్షన్ ఇస్ ఎ మెజారిటీ. ఆత్మస్థైర్యం ఉన్న ఒక్కడు చాలా మెజారిటీ అని చెప్పని ఆ నమ్మకాన్ని మాకు ఇచ్చారు. ఈ దేశంలో కోట్లాది మంది మార్పుల్ని అజ్ఞాతంగా, ఏ అధికారం లేకుండా, ఏ సంపద లేకుండా తీసుకొచ్చే అవకాశాన్ని ఇచ్చారు. ఈవేళ కోట్ల మంది బతుకుల్ని మార్చే అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఈ దేశంలో మట్టిలో పుట్టిన మాణిక్యాలుగా ఉన్న కోట్ల మందికి ఎదిగే అవకాశం రాకపోతే, వాళ్ళకి దేవుడిచ్చిన తెలివితేటలు వికసించకపోతే, ఒక సామాన్య కూలీ కూతురు ఓ కలెక్టర్ కొడుకుతో పోటీ పడే అవకాశం లేకపోతే, ఆ చదువు అందకపోతే, ఆ కుటుంబానికి ఆరోగ్యం అందకపోతే, ఏ తల్లి గర్భాన పుట్టానన్న ఒక్క కారణమే ఆ బిడ్డల బతుక్కి శాపం అయితే ఎందుకీ సమాజం, ఎందుకీ నాగరికత, ఎందుకీ చరిత్ర, ఎందుకీ దేవుడు? అందుకీ పోరాటం. మాకు అధికారం రావాలని కాదు. నిజానికి నా జీవితంలో 35 ఏళ్లలో ఒక శాసనసభ్యుడి కంటే ఎక్కువగా వేదన పడ్డ కాలం నాకు ఏనాడు లేదు. అది అధికారంగా నాకు ఏనాడు అనిపించలేదు. అంతకంటే ముళ్ళ కిరీటం కోట్లేదు. భూములు కబ్జాలు చేసేవాడికి అది అధికారం, లంచాలు మింగేవాడికి అది అధికారం, పోలీస్ స్టేషన్లో పైరువేలు చేసేవాడికి అది అధికారం, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకునేవాడికి అది అధికారం, కాంట్రాక్టర్లు కుమ్మకేవాడికి అది అధికారం. దేశాన్ని ప్రేమించేవాడికి అక్కడ బిడ్డ కన్నీళ్లు కారుస్తుంటే, చెప్పులు లేకుండా నడుస్తుంటే, స్కూల్కి వెళ్ళకపోతుంటే ఆ కన్నీళ్ల బాధ భరించలేక నాకు సీతారామ శాస్త్రి గారు చెప్తున్నారు, మిత్రమా 50 ఏళ్ల నుంచి నిద్ర లేదు, ఇన్సామ్నియా. ఆయనకి ఏమిటి నిద్ర లేకపోవటానికి? ఒక్క పాట రాస్తే లక్షలు ఇస్తారు, జనం నిరాజనం పడతారు. భగవంతుడు ఆయనకి ఆ శక్తినిచ్చాడు. ఆ పాట వారిని పెంచే గురువులు ఆ కుటుంబం ఆయనకు తోడైంది. కష్టపడే తత్వం ఉంది, మనిషిలో భావుకత ఉంది, ఆర్ద్రత ఉంది. ఆయనకి ఏమిటి కన్నీళ్లు కార్చాల్సిన అవసరం? ఎందుకు ఆర్తి? ఈ సమాజంలో ఇన్ని వేదనలు ఉన్నాయి అని చెప్పి, అనవసరమైన క్లేశానికి, నివారించదగ్గ బాధకి ఎంతమంది గురవుతున్నారని చెప్పని తన కోసం తాను బాధపడితే అది మనందరి హక్కు, మన బాధ్యత. మన కుటుంబాల కోసం మనం బాధపడాలి. కానీ మొత్తం సమాజం అంతా, నా కుటుంబం ఖచ్చితంగా నా బిడ్డకి మంచి జరగాలని నేను కోరుకుంటాను. మీరు ఎన్ని చెప్పినా కూడా మా అమ్మాయి ఒంట్లో బాగోకపోతే ఇవన్నీ పక్కన పెట్టి వెళ్ళే బాధ్యత నాకుంది. కుటుంబం అంటే అర్థం అదే. కానీ అది అయిన తర్వాత సమాజంలో అందరి బిడ్డలకు అవకాశాలు రాకపోతే ఎందుకు ఆ రాజకీయం? ఈ రాజకీయం అన్నది రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి జగన్ బాబుకి అధికారం ఇవ్వడం కోసమా, అందులో లెక్కించడం కోసమా? చెప్పండి సోదరా, చెప్పండి. జగన్ జైల్లో ఉంటే తల్లి చెల్లో రావడం కోసమా ఈ రాజకీయం? ఈ రాజకీయం ఉంది ఎన్టీఆర్ అల్లుడు కాబట్టి చంద్రబాబు నాయుడు తేవడం కోసమా, మీ జిల్లా వాడు కాబట్టి ఈ రాజకీయం ఉంది. చంద్రబాబు పోతే రేపు లోకేష్ రావడం కోసం రాజకీయం, లేకపోతే దుర్జనీర్ ఎన్టీఆర్ కోసమా, లేకపోతే బాలయ్య కోసమా? ఈ రాజకీయం ఉంది 5వ తరం. అక్కడ మోతీలాల్ నెహ్రూతో మొదలెట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ దాకా. రేపొద్దున రాహుల్ గాంధీ ఇంకా పుట్టలా కొడుకు పెళ్లి గాల, పుట్టబోయే కొడుకు ఆ తర్వాత అధికారం. అందుకోసమా ఈ రాజకీయం ఉంది? ఈ రాజకీయం ఉంది ఈ కేసీఆర్ కోసమా, ఆయన కొడుకు కోసమా, కూతురు కోసమా, మేనల్లుడు కోసమా, ఆయన కుటుంబం కోసం? సామాన్యుల కుటుంబాల కోసం రాజకీయం కావాలా? ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి అసెంబ్లీకి 10 కోట్లు, పార్లమెంటుకి 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక విపణి వీధిగా, ఒక వ్యాపారంగా, ఒక దందాగా, ఒక కృత్రిమమైనటువంటి ఒక ప్రక్రియగా ఈ పవిత్ర వ్యాసంగాన్ని, గాంధీజీ ఇచ్చిన స్వతంత్రాన్ని మార్చినటువంటి దుర్మార్గుల కోసమా ఈ రాజకీయం? చెప్పండి. అందుకే శాస్త్రి గారు చెప్పారు, లోక్సత్తాకు ఓటేమని కోరను. నా నోటితో ఏనాడు నేను లోక్సత్తాకు ఓటేమని కాదు చెప్పింది. మీ బతుకుల్ని బాగు చేయడం కోసం ఓటును ఆయుధంగా ఉపయోగించండి అయ్యా. మీ గుండెల్లో ఆర్తిని ప్రకటించడం కోసం ఇదిగో ఈ విజన్ ఉపయోగించి
నిధులు వెయ్యండి అయ్యా, ఏల వెయ్యండి అయ్యా, భవిష్యత్తుని మార్చుకోండి అయ్యా. భవిష్యత్తు ఏ మంత్రాలతో తాయెత్తులతో మారదు. ఎవడో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మారదు. మీరు నన్ను ఆకస్మికంగా మహారాజుని చేసినా, చక్రవర్తిని చేసినా, శాస్త్రి గారిని మహామంత్రిని చేసినా, రాజగురువుని చేసినా, ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా అంత మాత్రం చేత జాతి మారదు. ఆ అబద్ధాలు నేనన్నాడు చెప్పను. మార్పు మీ చేతుల్లో ఉంది. మీకు మార్గాన్ని చూపెట్టే బాధ్యత కొందరికి ఉంది. పదవుల్ని ముళ్ళ కిరీటంగా భావించి జాతికో మార్గాన్ని చూపెట్టి ప్రతి బిడ్డకి అవకాశాలను ఇవ్వటం, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించటం, బెచ్చగాళ్లుగా మార్చడం కాదు. ఏం భాష మాట్లాడుతున్నారు? నేను నీకు ఇది ఇస్తా. ఎక్కడి నుంచి ఇస్తావయ్యా? నీ ఆస్తులు అమ్మా? ఎవరి డబ్బుతో ఇస్తున్నావు నువ్వు? 1,80,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తెలుసా మీకు? రోజుకి 500 కోట్ల రూపాయలు, రోజుకి 500 కోట్ల రూపాయలు లెక్క పెట్టుకోండి. గంటకి 20 కోట్ల రూపాయలు దాటింది. రోజుకి 500 కోట్ల రూపాయలు, 1,80,000 కోట్ల రూపాయలు ఒక్క తెలుగు నాట ఈ ప్రభుత్వం మీ పన్నుల డబ్బు ఖర్చు పెట్టేది. మీ బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులను ఖర్చు పెట్టేది. ఇది చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బు కాదు. ఇది రాజశేఖర రెడ్డి కొడుకు డబ్బు కాదు. ఇది సోనియమ్మ కొడుకు డబ్బు కాదు. ఇది కేసీఆర్ కొడుకు డబ్బు కాదు. మీ డబ్బు, మీ బిడ్డల డబ్బు. ఎవడైతే దానం చేసేది? మేమిస్తున్నాం డబ్బు, మిమ్మల్ని మేము పోషిస్తున్నాం. బెచ్చగాళ్లుగా మార్చడం కోసం ఆ రాజకీయం ఉన్నది. శాశ్వతంగా బెదరకాన్ని కొనసాగించడం కోసం ఆ రాజకీయం ఉన్నది. తిరుపతి నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలో, ఈ నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలో గత 19 ఏళ్ల సమయంలో, 19 ఏళ్ల కాలంలో 3 ముఖ్యమంత్రుల్ని రాయలసీమ ఇచ్చింది తెలుగు. 3 ముఖ్యమంత్రులు ఇచ్చింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఏం చేశారు మీరు? ఎందుకు ఈ రాయలసీమ ఇచ్చామన్నారు? 28,000 కోట్ల రూపాయల్ని గత 6 ఏళ్లుగా ఖర్చు పెట్టారు ఒక ఉపాధి హామీ చట్టం కింద, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఆ చట్ట నిర్మాతల్లోనే ఒకండి. 28,000 కోట్ల రూపాయలు. శాసనసభలో అవకాశం అన్న ప్రతిరోజు ప్రశ్నించాను. ఎందుకయ్యా డబ్బును వృధా చేస్తున్నారు? ఎందుకయ్యా పంజారం చేస్తున్నారు? రాయలసీమలో వర్షపాతం తక్కువ ఉన్నది. వర్షపు చొక్క ప్రతి నీటి బిందువు సద్వినియోగం చేసుకోవడం కోసం ఈ డబ్బును ఉపయోగిస్తే సస్యశ్యామలం అవుతుంది, పరిశ్రమలు వస్తాయి, భూగర్భ జలం పెరుగుతుంది, కోట్ల మందికి ఉపాధి వస్తుంది, లక్షల మందికి ఉపాధి వస్తుంది. ఈ తమ్ముళ్ళు ఇంజనీరింగ్ చదివినా, డిగ్రీ చేసినా, ఇంటర్మీడియట్ చదివినా, మా నాన్న దగ్గర 100 రూపాయలు లేకపోతే సినిమాకి వెళ్ళలేను, హోటల్కి వెళ్ళలేను, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళలేను, అవమానంతో భరిస్తున్నానని చెప్పని కన్నీళ్లు కార్చాల్సిన అవసరం ఉండదు. ఎందుకే పని చేయటం లేదని చెప్పంటే ఒక్కనాడు స్పందించాల. డబ్బులు లేక కాదు రాయలసీమకున్న ఈ సమస్య. మనసు లేక, నాయకత్వం లేక. నాయకత్వం అంటే పదవుల్లో కూర్చున్నది కాదు. కనకప సింహాసనమున సునకాన్ని కూర్చోబెడితే నాయకత్వం కాదు. జాతిని మార్చే చావ ఉన్నవాళ్ళు, తమ బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో కోట్ల మంది బిడ్డల మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చుని త్యాగాలకి సిద్ధపడి కొన్ని సందర్భాల్లో జనం కాదన్నా కూడా ఏది మంచిదో దాన్ని చెప్పగలవాళ్ళు, ఆ దారిని చూపెట్టగలవాళ్ళు నాయకులు. కానీ కప్పదాటు రాజకీయం చేసేవాళ్ళు, గొర్రె వేషాలు వేసేవాళ్ళు నాయకులు ఎట్లా అవుతారు? కన్నబిడ్డ టీవీనే చూస్తాను అని చెప్పంటే తెలుగునాట ప్రతి ఇంట్లో అర్థం కావాలి ఈ విషయం. కన్నబిడ్డ పరీక్షలున్నా కూడా పట్టించుకోకుండా టీవీనే చూస్తాను అంటే, నిద్ర కూడా పోకుండా ఆ ఫేస్బుక్లోనే ఉంటాను అని చెప్పంటే ఆ బిడ్డను ప్రేమించే తల్లి తండ్రి ఏం చెప్తారు? అమ్మ నువ్వు చేస్తుంది నిజమే, నిద్ర పోబాకు, చదువుకోబాకు, వ్యాయామం చేయబాకు, ఇట్లానే ఉండు అని ఏ తల్లి అయినా ఏ తండ్రిని చెప్తారు? అమ్మ ప్రద్దానికి సమయం ఉంది, కాసేపు సరదాగా ఉండాలి, వ్యాయామం కావాలి, మంచి పౌష్టికాహారం కావాలి, నిద్ర కావాలి, చదువు కావాలి, భవిష్యత్తును నువ్వు పెంచుకోవాలి. ఆపే ఇంకా అని పిల్ల మాట వినకపోతే కళ్ళెర చేసి చెప్తాం. ఆ పిల్ల ఏమంటుంది? దడాలను తలిపేసి ఐ హేట్ యూ డాడీ అని కన్నీళ్లతో బయటకు వెళ్తుంది. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా కూడా ఈ పిల్ల నన్ను కోపగిస్తోంది కదా, ఆ బిడ్డను ప్రేమిస్తున్నాను కదా అని చెప్పని నువ్వు ఇట్లానే ఉండమ్మా, నువ్వు నాశనం అయిపోయి చెప్పని ఏ తండ్రి అయినా తల్లి అయినా కోరుకున్నాడు చెప్పండి ఒక్కసారి. ఈ రాజకీయంలో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ రాజకీయంలో వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ బిడ్డలు చచ్చినా పర్లేదు, వాళ్ళు బానిసలైనా పర్లేదు, వాళ్ళ బతుకులు నాశనమైనా పర్లేదు, మీకు తాత్కాలికంగా మీరు ఏం కోరుకుంటే తెస్తాం, మీ బతుకుల్ని మాత్రం సమాధి చేస్తాం, మీ బిడ్డల సమాధుల మీద మా పిల్లల పునాదులు నిర్మించుకుంటాం అంటున్నారు. అదే రాజకీయం. ఏం కావాలో తేల్చుకోండి. గొప్ప వణిక్ ప్రముఖుడు కావచ్చు, విద్వాంసుడు కావచ్చు, కళాకారుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, దేవుడి ముందు అందరూ సమానమే. తిరుపతి నగరంలో తిరుమలకి వెళితే ఎంత విఐపి సంస్కృతి ఉన్నది. నాయకులు వస్తే, అధికారులు వస్తే వాళ్ళ జాతి వేరు, మిగతా వాళ్ళంతా కూడా కేవలం చేమలు,
పురుగులు. ఈ నాయకులు అధికారులు పదవున్న కారణంగానో కోట్లు దేశాన్ని దోచుకుని గడించిన కారణంగానో వాళ్ళంతా కూడా దేవుడి సన్నిధానంలో మనందరినీ పక్కన పెట్టి చేరేవాళ్ళు. చిన్న విషయాల్లో తెలుస్తుంది. అన్న ఉడికిందో లేదో తెలియాలని చెప్పంటే ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఒక్కసారి 2 మెతుకులు పట్టి చూస్తే తెలుస్తుంది. ఎలాంటి సమాజ నిర్మాణం చేశాం, దేవుడి దగ్గర నుంచి అసెంబ్లీ దగ్గర నుంచి పార్లమెంటు దాకా ఎలాంటి సమాజ నిర్మాణం చేశాం మనం. దీన్ని సమూలంగా మార్చకపోతే ఏ రకంగా మన బిడ్డల బతుకు బాగుపడుతుంది? ఇంతకు ముందే చెప్పాను, 13,000 కోట్ల రూపాయల మిగులు హైదరాబాద్ నగరంలో ఉంది ప్రతి సంవత్సరం. మీరు చెన్నై పోతే తమిళనాడులో అట్లానే ఉంటుంది, కర్ణాటక పోతే మీకు బెంగళూరులో అట్లానే ఉంటుంది, మహారాష్ట్ర పోతే ముంబైలో అట్లానే ఉంటుంది. ఆ సంపద అంతా కూడా నగరాల్లో చేరుతున్నది క్రమక్రమంగా. ఒకప్పుడు వ్యవసాయం నుంచి డబ్బులు వచ్చేవి, ఒకప్పుడు భూమి నుంచి ప్రభుత్వానికి పన్నులు వచ్చేవి. మీరంతా చిన్నప్పుడు చరిత్ర చదువుకుంటారు. అశోకుడి కాలంలో 6వ వంతు భూమి శిస్తుగా ఉండేది ఉత్పత్తిలో, పంటలో. మరొక రాజు కాలంలో 3వ వంతు ఉండేది, ఇంకో రాజు కాలంలో 4వ వంతు ఉండేదని. ఈవేళ భూమి మీద నుంచి ప్రభుత్వానికి వచ్చేది ఆదాయం ఏం లేదు. లంచాలు పుష్కలంగా వస్తాయి. పట్టదారి పాస్ పుస్తకం కావాలని చెప్పంటే 1,000 రూపాయలు లేకుండా పని జరగదు. అది వేరు, అది ప్రభుత్వ ఆదాయం కాదు, వాళ్ళ జేబుల్లోకి పోయేది కొంతమంది దొంగలకి. కానీ భూమి నుంచి గవర్నమెంట్కి ఆదాయం రాదు. వ్యవసాయం నుంచి ప్రజలకి సంపద లేదు. ఈవేళ ఇంకో మాట చెప్పండి, మీలో చాలామంది వ్యవసాయ కుటుంబాల వాళ్ళే. ఎంతమంది వ్యవసాయంలో ఉంటున్నారో ఒక్కసారి మీరు చేతులు ఎత్తండి. వ్యవసాయం పనిచేసేవాడు, వ్యవసాయ కుటుంబం నుంచి రావడం కాదు, వ్యవసాయం చేస్తున్నవాడు నంబర్ చాలా తగ్గిపోయింది. ఒక 5%, 3% మిగిలారు. ఎందుకని? సంపద అంతా ఇతర రంగాల్లోకి వెళ్ళిపోయింది, గ్రామాల నుంచి నగరాలకు వెళ్ళిపోయింది. 20 ఏళ్ల వాళ్ళు, 23 ఏళ్ల వాళ్ళు ఎంతమంది గ్రామాల్లోనే మేము బతుకుదాం అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. 4 చేతులు లేచినాయి. దాన్ని మనం తిట్టుకుంటే లాభం లేదు. కాబట్టి హైదరాబాద్ నగరంలోనే సంపద అంతా చేరింది, చెన్నైలో చేరింది, బెంగళూరులో చేరింది, ముంబైలో చేరింది. అందుకనే 13,000 కోట్ల రూపాయలు ఏడాదికి మిగులు ఎక్కడుంటే రాయలసీమలో 2012, 13లో 2 ఏళ్ల క్రితమే 7,005 కోట్ల రూపాయలు తరుగున్నది. ఈ మాట బయట పెట్టిందే లోక్సత్తా. పార్లమెంట్లో సత్యం వెంకయ్య ఒప్పుకున్నారు, కానీ ఒక్కడి కాదని లేదు. ఈవేళ సగర్వంగా చెప్తున్నాను, రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, సీమాంధ్రకి రెవెన్యూ లోటు లేకుండా, ప్రభుత్వ నిర్వహణలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా వచ్చే 10 ఏళ్ల పాటు ఆ లోటుని భర్తీ చేసే ఏర్పాటు చేయడానికి కారణం ఒకే ఒక్క సభ్యుడిని ఇచ్చినటువంటి ఓటేస్తే వేస్ట్ అవుతుందని ఓటేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఒకే ఒక్క సభ్యుడిని ఇచ్చిన లోక్సత్తా పార్టీ ఆ పనిచేసింది. ఆ కారణంగా భవిష్యత్తును రక్షించుకోగలిగింది. పన్నుల రాయితీ వచ్చే ఏర్పాటు జరిగింది, దాన్ని కాపాడుకోవాలి. అంత మాత్రం చేత చాలదు. కాబట్టి ఈ వ్యవస్థని మార్చుకోవాలి. కాబట్టి ఈవేళ మన బతుకులు బాగుపడడం కోసం రాజకీయాన్ని సాధనంగా చేయమని చెప్పి ముందుకు వస్తున్నాం. శాస్త్రి గారు చాలా ఆత్మగౌరవం, పౌరుషం ఉన్న మనిషి. నేను ఆయన అడగలేదు, బహుశా ఆకలేస్తే ఇంట్లో ఇల్లాలను కూడా భోజనం పెట్టమని అడిగే సంస్థ అలవాటు ఆయనకు ఉండకపోవచ్చు. నా మట్టుకు నేను ఇంతవరకు నా జీవితంలో నా కన్న తల్లిని సైతం అమ్మ ఆకలేస్తోంది అన్నం పెట్టని నోరు తెరిచేంత వరకు అడగల. నిజానికి ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి రాజకీయం సరైనది కాదు. మీరంతా అడగొచ్చు, ఎందుకయ్యా ప్రతివాడు రాజకీయంలోకి వచ్చేసి ఎందుకు కొరగాని వాళ్ళు పోటీ పడుతుంటే మరి మీలాంటి వాడికి రాజకీయం ఎందుకయ్యా ఇంత బాధగా ఉంటే అడగచ్చు. మా కోసం మేము రాజకీయంలోకి రావటంలా, మా బతుకుల కోసం అయితే ఇది మార్గం కానే కాదు. మా వ్యక్తిగత సుఖం కోసం, ఆనందం కోసం, పిల్లలకి సంపాదన కోసం అయితే ఇది చచ్చిన మార్గం కాదు. మాకు ఈ సమాజం బాగుపడడానికి ఇది ఒక మార్గం అనుకున్నట్టయితే, మనకు అందిన అవకాశాలు అందరి బిడ్డలకి రావాలనుకున్నట్టయితే, ముళ్ళ కిరీటానన్నా ధరిద్దాం, బరువును మోద్దాం అనుకున్నట్టయితే, ఈ బాధను భరిద్దాం అనుకున్నట్టయితే అప్పుడు మార్గంగా దీనికి రావాలి తప్ప వేరే రకంగా కాదు. అందుకోసం లోక్సత్తాలో వేలాది మంది నా తమ్ముళ్ళు, నా చెల్లెలు వచ్చారు. వందలాది మంది పెద్దలు, విజ్ఞులు ఇప్పుడు అడుగడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరికీ పిలుపునిస్తున్నా,
వీరగంధము తెచ్చినారమ వీరులెవ్వరో చెప్పుడి. ఇది లోక్సత్తా పోరాటం కాదు, ఇది జయప్రకాష్ నారాయణ సొంత వ్యవహారం కాదు. నా దగ్గర మంత్రాలు లేవు, మహిమలు లేవు. నేను దేవుడు దూతనే కాదు, నేను భగవంతుడు అవతారాన్ని కాదు. నేను మామూలు మనిషిని, ఒక బక్క ప్రాణాన్ని. మీరు గట్టి కొడితే నాకు దెబ్బ తగులుతుంది, మీరు కత్తితో పొడిస్తే నాకు రక్తం గారుతుంది. నిద్ర లేకపోతే అలసట నాకుంటుంది, అన్నం లేకపోతే ఆకలి నాకుంటుంది. మనందరం మామూలు మనుషులు. సమాజంలో ఒకనాడు ఓ గాంధీ మహాత్ముడో, ఓ జవహర్లాల్ నెహ్రూనో, ఓ సర్దార్ పటేలో, ఓ మౌలానా ఆజాదో, మన గడ్డకే చెందిన ఓ ప్రకాశం పంతులో, ఓ బూర్గుల రామకృష్ణరావో, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు ఇక్కడి నుంచే వచ్చారు, ఓ సర్వపల్లి రాధాకృష్ణనో ఈ జిల్లా నుంచే వచ్చాడు, ఓ చక్రవర్తి రాజగోపాలాచారో, వీళ్ళందరూ సామాన్యులు కాదు. రాజకీయం, ప్రజాజీవనం, పదవులు లేకపోతే కోట్లు సంపాదించే శక్తి, కోట్ల మంది అభిమానాన్ని, గౌరవాన్ని పొందేటువంటి తాహతు, ఆ విద్వత్తు వాళ్ళల్లో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి జైళ్లలో దెబ్బలు తిన్నారు, దాడులు చేస్తే సహించారు, బూతులు తిట్టే మౌనంగా ఊరుకున్నారు. ఇంట్లో భార్య బిడ్డలు కన్నీళ్లు కారుస్తుంటే దాన్ని సహించారు. ఈ సమాజానికి మంచి జరగాలని చెప్పంటే మన శక్తి సామర్థ్యాలు మొత్తం సమాజం కోసం ముందుకొచ్చారు. మళ్ళీ ఆ రకంగా రావాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమాజంలో. ఈ చరిత్రాత్మకమైన సంస్కృతిమైన ఈ తిరుపతి నగరంలో ఉన్నారు, ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నారు, ఈ రాయలసీమ గడ్డ మీద ఉన్నారు, ఈ కోస్తా ఆంధ్రలో ఉన్నారు, ఈ తెలుగు నాట ఉన్నారు, ఈ భారతదేశంలో ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా విమర్శిస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, బాధపడుతున్నారు. మనమేం చేయగలమని మౌనంగా కూర్చున్నారు. అయ్యా, ఇందాక శాస్త్రి గారు చెప్పారు, ఒక్కడివైతే ఒంటరి అవుతావు, నలుగురు కలిస్తే మహాశక్తి అవుతావు. ఇది ఏ ఒక్కళ్ళ సొంతం కాదు. నా దగ్గరేమీ శక్తి లేదు, నా దగ్గర మంత్రాలు లేవు. నిజంగా మంత్రాలే ఉంటే ఏ సాయిబాబా దగ్గరకు పోయి, లేకపోతే ఏ మసీద్ దగ్గరకు పోయి, ఏ చర్చ్ దగ్గరకు పోయి, దేవుడా ఒక మంత్రంతో దేశాన్ని మార్చేయమని చెప్పి శుభ్రంగా తపస్సు చేస్తాం. మేమంతా కూడా మంత్రాలతో కాదు మారేది, మనందరి ప్రయత్నంతో మారుతుంది. మీలాంటి వాళ్ళంతా ముందుకు రండి. ఈ తిరుపతి నగరంలో, ఈ పుణ్యక్షేత్రంలో తెలుగు నాట ఈ పెద్దలందరికీ మంచి మనసుండి, ఈ సమాజం చేత పోషణ పొంది, లక్షలాది మంది అభిమానాన్ని, గౌరవాన్ని పొంది, అందుకు తగినటువంటి ప్రతిభా పాఠవాల్ని ఈ ప్రకృతి నుంచి, భగవంతుడి నుంచి పొంది, ఆ విద్యాబుద్ధుల్ని సమాజం నుంచి అందుకుని మీరు కష్టపడి సమాజానికి మార్గాన్ని చూపెడుతున్నారు. సగౌరవంగా బతుకుతున్నారు. ఈ తెలుగు గడ్డకి మీ అవసరం వచ్చింది. ఈ తెలుగు నాట మీ అందరి నాయకత్వం అవసరమైంది. ఒక బాధ్యతగా, ముళ్ళ కిరీటంగా మీరు రండి. సినీ యాక్టర్లు కావచ్చు, గుండెలు స్పందించేవాళ్ళు, క్రీడాకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, వైద్యులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, గతంలో అధికారులుగా చేసిన వాళ్ళు కావచ్చు, నిజాయితీ, గుండె స్పందించే హృదయం ఉన్నవాళ్ళు, పరుల బాధల పట్ల ఆ గుండె చెలించేవాళ్ళు, ఈ వ్యవస్థ మారాలి, మార్చడం కోసం సామర్థ్యం ఉందని చెప్పన్నవాళ్ళు, ఈ సమాజం వల్ల మేము పెరిగాం, నాలాంటి అవకాశం అందరికి రావాలని కోరుకునేవాళ్ళు. అయ్యా రండి, లోక్సత్తా మీది. లోక్సత్తా పార్టీ, లోక్సత్తా నాయకులది కాదు, కార్యకర్తలది కాదు. ఇక్కడ నాయకులు ఎవరు లేరు. ఇది జేపీ కుటుంబాన్ని కాదు, ఇది మీది. ఇది కేవలం ఈ దేశంలో తెలుగునాట మార్పు కోసం వచ్చిన ఒక వేదిక మాత్రమే. మేమందరం తాత్కాలికంగా మీ అందరి కోసం, మీ పల్లకీలు మోయడం కోసం ఉన్న బోయలం మాత్రమే. మేము ప్రస్తుతానికి ఉన్న ధర్మకర్తలం మాత్రమే. నాయకత్వం నేర్చే బాధ్యత మీది. అధికారం మాకు అక్కర్లేదు, పదవులు మాకు అక్కర్లేదు. ఈ జాతిని మార్చుకునే స్థైర్యం ఉన్న వాళ్ళంతా రండి, ఈ బాధ్యతలు తీసుకోండి, అధికారాన్ని ములకిరీతంగా భావించండి, ఈ జాతిని మార్చుకోండి. ఇందాకే చెప్పాను, సంక్షేమం పేరుతో ప్రజల్ని బెచ్చగాళ్లుగా మార్చేస్తూ 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 1,80,000 కోట్ల రూపాయల బడ్జెట్లో అని ప్రతిరోజు చెప్తున్నారు వీళ్ళంతా. మిగతా 1,60,000 కోట్లు ఏమవుతున్నా మనకు చెప్పడంలా, అది పక్కన పెడదాం. 28 కోట్ల రూపాయలు వీళ్ళంతా
సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తుంటే అవినీతి లేకుండా ఈ డబ్బంతా బీదలకు అందుతుందని మనం నమ్మినట్టయితే, నమ్మటంలా, అర్హత ఉన్న బీదలకి అందుతుందని నమ్మినట్టయితే అందరికీ అందట్లా. ఇప్పటికి కూడా రేషన్ కార్డులు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. మీరు చూడండి, 2 కోట్ల కార్డులు ఉన్నాయని చెప్తారు, మరి లక్షల మంది బీదలకు కార్డులు అయినా అందుతుంది నమ్మినట్టు కూడా 28 కోట్లు వీళ్ళు 28,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెడుతుంటే ఈ సంక్షేమం అన్న బరిదాంతో తాత్కాలికమైన తైలాల కోసం ఒక్క తాగుడు మీద కోట్లాది మంది జీవితాలను బలి తీసుకుని వాళ్ళందరినీ తాగించి దాని మీద ప్రభుత్వానికి పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఒక్కటే 20,000 కోట్ల రూపాయలు తెలుగునాట. మీకు తెలుసా సంగతి? తాగుడు మీద ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం 20,000 కోట్లు అంటే తాగే డబ్బు 50,000 కోట్లకు తక్కువ ఉండదు. నా సోదరుడు రమేష్ రెడ్డి ఇందాక మీతో మాట్లాడాడు, ఒంగోలు నుంచి వచ్చాడు, ఇందాక చెప్తున్నాడు. ఒక్క ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లాలోనే ఒక్క ఈ మాసంలో, ఫిబ్రవరి మాసంలో మామూలుగా 60 కోట్ల రూపాయలు సారాయి అమ్మకం అయ్యేది, బ్రాందీ అమ్మకం అయ్యేది. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ప్రకాశం జిల్లాలో 128 కోట్ల రూపాయలు ఈ నెలలో అమ్మకం అయింది, కొనేశారు. రేపొద్దున ఎలక్షన్ కమిషన్ వస్తుంది, ఆంక్షలు వస్తాయని చెప్పని ముందుగా కొనేసి పేపాలు తరలించేశారు. ఒక్క జిల్లాలో ఒక్క నెలలో ఎన్నికల కోసం 60 కోట్ల రూపాయలు బ్రాందీని తరలించేశారు. ఇప్పటికే ఎంతమంది బతుకుని చిత్రం చేస్తున్నాం. 70 లక్షల కుటుంబాలు ఈవేళ అనాథలైపోతున్నాయి. 70 లక్షల కుటుంబాలు. ఆ కుటుంబాల్లో మహిళలకి, ఆ తాగుబోతుని కట్టుకున్న పాపానికి, ఈ తాగుడికి ప్రభుత్వం బలి చేస్తున్న పాపానికి 200 రూపాయలు అతను కూలి చేసి సంపాదించిన ఒక డబ్బు ఇంటికి రాదు, తాగేసి అక్కడికి వెళ్తాడు. డబ్బు లేకపోతే ఇంట్లో ఉన్న కాస్త పెట్టే బేడ కూడా తీసుకుపోతాడు. ఆ భార్య కష్టపడి సంపాదించిన డబ్బు కూడా లాక్కుపోతాడు. మెడలో మంగళసూత్రం ఉంటే దాన్ని తెంపుకుపోతాడు. మాట వినకపోతే తెగ తంతాడు. ప్రతిరోజు హింసే, నరకమే. ఆ పిల్లలకి తల్లిదండ్రులు బతికున్నా కూడా వాడు అనాథలుగా మిగిలిపోతున్నారు. అవకాశాలు అందక దాదాపు 3 కోట్ల మందికి వేళ ఈ తాగుడు గ్రామ ప్రాంతాల్లో బీద కుటుంబాల్లో ఒక భయంకరమైన మహమ్మారిగా, ఒక శాపంగా తయారైంది. ఒక్క పార్టీకి, ఒక ప్రభుత్వానికి కూడా మనసు కదలలేదే, బిచ్చగాళ్లుగా మార్చి అదిస్తాం ఇదిస్తాం అంటారు. కానీ మరి లోక్సత్తా పార్టీ ఎందుకోసం కంకణ కట్టుకున్నది? ఆ దేవదేవుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. లోక్సత్తా పార్టీకి ముళ్ళ కిరీటాన్ని మీరు ఇవ్వండి, ఈ బాధ్యతను అప్పగించండి. ఈ 70 లక్షల కుటుంబాల్లో ఏ ఒక్కళ్ళకి తాగుడు అందకుండా చేసే బాధ్యత లోక్సత్తా పార్టీది. తాగుడు నియంత్రణ పూర్తి అధికారాన్ని ఆ గ్రామాల్లో మహిళలకు చట్టబద్ధంగా ఇచ్చే బాధ్యత లోక్సత్తా పార్టీది. తాగుడికి శరీరం అలవాటు పడిపోయి బానిసలను చేసింది, ఒక వ్యాధిగా మారింది. ఆ వ్యాధి నివారణ కోసం అని చెప్పని డి అడిక్షన్ సెంటర్లను పెట్టి ఆ తాగుడు అలవాటుని మార్పించే బాధ్యత ప్రభుత్వం ఖర్చుతో లోక్సత్తా పార్టీ. ఎన్ని వేల కోట్ల డబ్బులు ఇచ్చినా కూడా ఆ కుటుంబాలకు ఆనందం ప్రభుత్వం పెట్టే ఖర్చు వల్ల రాదు. ఆ తాగుడు నాపి ఆ తండ్రులు మళ్ళీ కుటుంబానికి పెద్దలను చేస్తే, ఆ పిల్లలకి మళ్ళీ ఆలంబన ఇస్తే, ఆ ఇళ్లలో తల్లులు, ఆ గృహిణుల కళ్ళల్లో ఆ మొహం మీద చిరునవ్వు, కళ్ళల్లో ఆనందం తాండవిస్తే అంతకు మించిన తృప్తి మరొకట్లేదు. అది చేయాలంటే ఎన్నికల్లో ఓట్ల కోసం నెలకు 60 కోట్ల రూపాయలు కొని దాచుకునే వాళ్ళ మీకు మార్చేది. తాగుడికి బానిసల్ని చేసి 15 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి తాగుడుగా 15 రోజులు పోయించి అలవాటుని చిన్ననాడు ప్రారంభించేటువంటి వాళ్ళతో నా మార్చేది. ఇందాక చెప్పాను, 1 కోటి కుటుంబాలు ఈవేళ, 1 కోటి మంది వాళ్ళు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఎలా ఆత్మగౌరవం లేకుండా, బతుకు భవిష్యత్తు పట్ల భరోసా లేకుండా కూలీ పిల్లలు కూలీలయ్యేట్టుగా ఏం చేస్తున్నారని చెప్పాను. వాళ్ళందరికీ జీవితంలో భరోసా ఇచ్చే బాధ్యత లోక్సత్తా పార్టీ. నిన్ననే నేను కూకటిపల్లిలో రైతు బజార్కి వెళ్ళాను. మంచి రైతు బజార్. టొమాటోల దగ్గరికి వెళ్ళాను. 25 కిలోల టొమాటో బాక్స్ ఉంటే అక్కడ ఆ పెట్టి ఉంటే, వికారాబాద్ నుంచి అక్కడ తీసుకుపోవడం కోసం చెప్పని ఒక పెట్టెకి 30 రూపాయలు రవాణా ఖర్చు. ఆ రైతు అక్కడికి ఆ టికెట్టే కాకుండా 30 రూపాయలు కేవలం రవాణా ఖర్చు. కూకటిపల్లి రైతు బజార్లో అమ్ముడిపోతున్నది, రైతు బజార్లోనే, ఇంకా వేరే చోట ఎంత చెప్పచ్చు మనం, 50 రూపాయలు వస్తుంది.
30 రూపాయలు రవాణా ఖర్చు పెడితే ఆయనకు టికెట్ ఖర్చు మళ్ళీ 10-15 వేసుకుంటే అక్కడి నుంచి 50 రూపాయలు ప్రయాణం కోసం ఖర్చు పెడితే 50 రూపాయలు అక్కడ వస్తున్నది. టొమాటో 30 రూపాయలు అన్నాడు. టీవీ కెమెరాలు మొత్తం దాని చుట్టూ తిరుగుతాయి. టీవీలో అదే వార్త వస్తుంది. లోక్సత్తా తరపున ఒక్కడే శాసనసభలో ఉన్నా కూడా మెడలో మీరు కూరగాయల దండలు వేసుకుని డ్రామాలాడి అధిక ధరలని చెప్పని రైతులను పట్టగొట్టే ప్రయత్నం చేస్తే అంతు తేలుస్తాం అన్న తర్వాత మీరు గమనించారో లేదో ఈ 13వ శాసనసభలో ఒక్కసారి కూడా ఈ పార్టీలు ఆ సాహసం చేయాల. గతంలో ఎప్పుడు వ్యవసాయ వస్తువుల ధర పెరిగినా కూడా మెడలో దండలు వేసుకున్నారు. మదనపల్లిలో మీరు చూడండి ఇవాళ ఎట్లా ఉందో. టొమాటోలు పండిస్తారు, ఎంత రేట్ వస్తుందో మీరు చూడండి. ఇవాళ రూపాయి కూడా కిలోకి దక్కడం లేదు. మంచినీళ్లు తాగితే మీకు 10 రూపాయలు అవుతుంది, సీసాకి రూపాయి దక్కటం లేదు వాళ్ళకి. కర్నూలు నుంచి కర్ణాటకకి, నిజామాబాద్ నుంచి నాందేడికి ధాన్యం మూటల్ని భుజాల మీద మోసి మేమందరం కూడా వందలాది మంది వేలాది మందిని ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో 1200 రూపాయలు ధాన్యం రేటున్నా ఇక్కడ 750 రూపాయలు అదే వెరైటీ రేటు ఉంటే పక్క రాష్ట్రంలో అమ్ముకునే అవకాశం చేయండి. ఇదిగో కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు, ఇదిగో జగన్ బాబు, అందుకోసం కలిసి నడవండి, ఆ ఏర్పాటు చేయండి అంటే ప్రాణం పోయినా పక్క రాష్ట్రంలో అమ్మడానికి వీల్లేదని దుర్మార్గంగా వీధి గోండాల్లాగా చట్ట విరుద్ధంగా ఆంక్షలు పెడితే దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పని మేమంతా వెళ్ళి పక్క రాష్ట్రంలో అమ్మితే ఒక్క నెల రోజుల కాలంలో, నేను సగర్వంగా చెప్తున్నాను, ఒక్క నెల రోజుల కాలంలో మేము ఆ పని చేయగానే ఆత్మస్థైర్యం వచ్చి ఇక్కడ రేట్లు పెరగడంతో ఒక్క నెల రోజుల కాలంలో తెలుగునాట రైతులకి, ఒక్క వరి పండించే రైతులకి 3600 కోట్ల రూపాయల అదనపు ఆదాయంగా ఒక్క సీజన్లో వచ్చింది. దేశ చరిత్రలో ఇంతవరకు జరగలేదు. మాకు 100 సీట్లు ఇచ్చారని మేము చేయలేదే, ఒక్కడిని ఇచ్చారు మీరు. మాకు కోట్ల ఓట్లు ఇచ్చారని చేయలేదే, వేస్ట్ అవుతుందని ఏసడించారు. ఈ దుర్మార్గపు యూపీఏ ప్రభుత్వం ఇక్కడ 8 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు కుప్పలు కుప్పలుగా ఈ దేశంలో ఉండి ఆచ్ఛాదన లేకుండా ఎండకెండుతుంటే, వానకు తడుస్తుంటే ఈ దుర్మార్గపు యూపీఏ ప్రభుత్వం ఎగుమతులు కూడా నిషేధిస్తే, ఇతర దేశాల్లో రేటు బాగా ఉండి పంటలు తక్కువగా ఉన్నప్పుడు, ఇక్కడ అవసరం లేకుండా ఉండి రేట్లు పడిపోతున్నప్పుడు, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యం, బియ్యం, గోధుమలన్నీ కుళ్ళిపోతున్నప్పుడు ఆ ఎగుమతుల కోసం పోరాటం చేసి వేరే పార్టీలు కలిసి రాకుండా, మాకు రాజకీయంగా శక్తి లేకున్నా, కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తున్న అవకాశం లేకున్నా, ధర్మ బలంతో యుక్తితో ఈ కోట్ల మంది ప్రజల కోసం ప్రచారం అవుతుందన్న కోరికతో కాదు, అధికారం మీద ఆశతో కాదు, రైతులను దేశంతో బాగుపడాలన్న కోరికతో యూపీఏ ప్రభుత్వంతో ఎన్నికల మీద ఆంక్షలు తొలగించింది లోక్సత్తా పార్టీ. ఈవేళ ఈ సంవత్సరం మీకు తెలుసో లేదో 2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాన్ని భారతదేశం ఎగుమతి చేసింది. ప్రపంచంలో నంబర్ 1 ఎక్స్పోర్టర్ ఈవేళ భారతదేశం లోక్సత్తా పార్టీ చేసిన పోరాటం వల్ల. రైతన్నలకు ఆదాయాన్ని ఎలా ఇవ్వాలో లోక్సత్తా పార్టీకి తెలుసు. అధికారం లేకున్నా, డబ్బు చేతిలో లేకున్నా, పదవులు లేకున్నా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే శక్తి లేకున్నా ఈ దేశంలో ఎన్నో మార్పులు. ఈ 2 కొన్ని మచ్చుకు మాత్రమే. పత్రికల్లో చూశారు ఇవాళ మీరు. పెట్రోల్ బంకుల్లో, తూనికల్లో కొంచెం మోసం జరుగుతోందని చెప్పని, రేడులు చేస్తే అంతా సైకిల్ చేశారని చెప్పని ఇవాళ మోసం జరుగుతోంది. లీటర్కి 10-15 మిల్లీ లీటర్లు, లీటర్కి 10-15 మిల్లీ లీటర్లు అంటే 10 లీటర్లకి 150 మిల్లీ లీటర్లు. ఒకప్పుడు లీటర్కి 100 మిల్లీ లీటర్లు, 10% మోసం జరిగేది. ఆ మోసాన్ని ఆపిందెవరు? 1998 అక్టోబర్ 2న బాపు జన్మదినాన ఆనాడు స్వరాజ్య ఉద్యమాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో మొట్టమొదట అస్త్రాన్ని ఈ పెట్రోల్ బంకుల మీద పెట్టి ఈ 10% తూనికల్లో మోసాన్ని 190 పాళ్ళు తగ్గించి ఈ 15 ఏళ్లలో ఇప్పటికీ దేశం మొత్తంలో దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల డబ్బుని వినియోగదారులకు ఆదా చేసింది లోక్సత్తా ఉద్యమం. ఏం కావాలి మీకు? ఆర్భాటం కావాలా? కోట్ల రూపాయలు ఓట్లు కొనడం కోసం ఖర్చు పెట్టి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన వాళ్ళు కావాలా? వాళ్ళ బిడ్డల బతుకుల కోసం అని చెప్పని మన బిడ్డల బతుకుల్ని సమాధి చేసేవాళ్ళు కావాలా? అధికారం లేకపోతే చస్తామనుకుని
అధికార లాలసతో తెలుగు నేల ఛిద్రమైనా పర్లేదు, సామాన్యులు చచ్చినా పర్లేదని చెప్పని కులం పేరుతో, ప్రాంతం పేరుతో విద్వేషాలు రగిల్చి కులాల కురుక్షేత్రంగా ప్రాంతీయవాదాన్నో కులవాదాన్నో తీసుకొచ్చి సమాజాన్ని చిన్నాభిన్నం చేసేవాళ్ళు కావదా? తేల్చుకోండి తెలుగు ప్రజలారా. ఎవరు కావాలి మీరు? ఎవరి వల్ల మీ ప్రజలు నెరవేరుతాయి? ఎవరి వల్ల మన భవిష్యత్తు బాగుపడుతుంది? అధికారం కిరీటంగా భావించేవాళ్ళు, అధికారం లేకపోతే చస్తామనుకునేవాళ్ళు, రాజకీయాన్ని వ్యాపారంగా చేసేవాళ్ళు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటుకి వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇందాకెవరో చెప్తున్నారు చాలా చోట్ల జనానికి పంట సార్ అని. ఏమిటయ్యా అన్నాం. సార్ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఇంట్లో 4 ఓటర్లుంటే 3 ఎన్నికలు కలిపి 50,000 రూపాయలు గ్యారంటీ సార్ చాలా చోట్ల అని చెప్పన్నారు. 50,000 రూపాయలు తీసుకుంటారో అది మీరు నిర్ణయించుకోండి. కానీ 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకే ఓట్లేస్తే ఏమవుతుంది మీరు ఒక్కసారి గమనించండి. మీ మీద ప్రేమతో, మీ బిడ్డల బతుకుల మీద ప్రేమతో వీళ్ళు వాళ్ళ పెళ్ళాం బిడ్డల్ని తాకట్టు పెట్టి మీకు 50,000 ఇస్తున్నారా? కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా అమ్మేసి. లేకపోతే రేపు పొద్దున ఈ 1,80,000 కోట్ల రూపాయల డబ్బులున్నాయే, ఈ జాతిలో గనులు వనులు కార్ఖానాలున్నాయే, ఈ రాయలసీమలో ఖనిజ సంపద ఉన్నదే, ఇక్కడ గాల్లో పోయే స్పెక్ట్రమ్ ఉన్నదే, ఆ మొత్తాన్ని సొంతం చేసుకుని 1,000 కోట్లు 1,00,000 కోట్లు దిగమింగుదామని చెప్పని పెట్టుబడిగా పెడుతున్నారా? ఒక్కసారి కళ్ళు తెరవండి తమ్ముళ్ళు, ఒక్కసారి ఆలోచించండి అక్క చెల్లెళ్ళు, ఒక్కసారి గొంతు విప్పండి తల్లులు, ఒక్కసారి మౌనాన్ని ఇవ్వడండి తెలుగు ప్రజలు. ఒక్కసారి ఆలోచించండి. ఎవడన్నా వాళ్ళ పిల్లల బతుకుల్ని తాకట్టు పెట్టి మీ పిల్లల బతుకుల కోసం మీ కుటుంబాలకి ఈ 2 నెలల కాలంలో 50,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడేవాడు ఎవడన్నా ఉంటాడా? లోక్సత్తా పనిచేస్తుందని నేను చెప్పడం లేదు. అయ్యా మీరు ఓటివ్వండి, నోటివ్వండి, ఎందుకంటే మీకు కావలసిన రాజకీయాన్ని మీరు పోషించుకోండి. నా జేబుల్లో పెట్టే శక్తి నాకు లేదు. దేశాన్ని దోచుకుందని సంపాదించాలా, నాకు ఆ శక్తి లేదు. మా సోదరులు ఎవరికీ లేదు. మా సీతారామ శాస్త్రి గారు ఇన్నేళ్లుగా తెలుగునాట ఎంత గొప్ప సినీ గేయ రచయిత అయినా, లక్షల మంది కోట్ల మంది అభిమానులున్నా ఆయన వేసమెత్తు, ఆయన కోట్లను సంపాదించుకోలే, గౌరవప్రదంగా బతికారు తప్ప. ఆ డబ్బులు ఆయన రాలా, డబ్బులు ఇవ్వడం కోసం రాలా. నోట్లు ఇవ్వండి, ఓట్లు ఇవ్వండి, ఈ రాజకీయాన్ని పోషించండి. మీరు మీ బతుకుల కోసం, మీ పిల్లల బతుకుల కోసం. పోటీ చేసే వాళ్ళ పిల్లల కోసం కాదు ఓటేయాల్సింది, ఓటేసే వాళ్ళ పిల్లల కోసం రాజకీయాన్ని పోషించుకో. మొట్టమొదటిసారి ఓటు వేసేవాళ్ళు ఉన్నారు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే, వాళ్ళంతా లోక్సత్తా పక్షమే. మీ అందరికీ బతుకులు బాగుండాలంటే 2 మార్గాలు. తలెత్తుకుని తిరిగే స్థైర్యాన్ని ఇచ్చేటువంటి చదువు అందాలి. ప్రపంచంలో 74 దేశాల మధ్య సర్వే చేస్తే 15 ఏళ్ల వయసులో పిల్లలు ఎన్ని నేర్చుకుంటున్నారని చెప్పని భారతదేశం ర్యాంక్ ఎంతో తెలుసా తమ్ముళ్ళు? మీకే ప్రధానమంత్రి చెప్పడు ఈ మాట, ఏ పార్టీ నాయకుడు చెప్పడు. 74 దేశాల్లో సర్వే చేస్తే భారతదేశంలో పిల్లలు 15 ఏళ్ల వయసులో నేర్చుకుంటున్నది ఏమిటని చూస్తే వాళ్ళేం గొప్ప విషయాలు చూడాల, లెక్కలు కాస్త వచ్చా లేదా, వీళ్ళకి భాష వాడగలుగుతున్నారా లేదా, చదవను రాయన వస్తుందా, ఎలా భాష వాడాలో తెలుస్తోందా లేదా, కాస్త కూస్త తర్కం అర్థమవుతోందా, ఇదే చూశారు వాళ్ళు. పెద్ద పెద్ద ఫార్ములాలు చూడాల, గొప్ప గొప్ప విషయాలు చూడాల. 74 దేశాల్లో మన ర్యాంక్ ఎంతో తెలుసా తమ్ముళ్ళు? 73వ ర్యాంక్. 73వ ర్యాంక్. ఈ దేశంలో పుట్టిన పాపానికి బిడ్డలకి తెలివితేటలు లేవా? ఈ బాలాజీ కానీ మరో దేవుడు కానీ భారతదేశంలో పుట్టిన పాపాలకి తెలివి ఉండకూడదు, మూర్ఖులుగా పుట్టాలని చెప్పించాడా? తెలివితేటల్లో భారతదేశంలో బిడ్డలు ఎవరికి తీసిపోయిన వాళ్ళు కాదు. మన దురదృష్టం కొద్దీ రాజకీయం ప్రపంచం మొత్తంలో అడుగంటింది ఈ దేశంలో, కాబట్టి 73వ స్థానంలో ఉన్నాం. మన అదృష్టం కొద్దీ కిర్గిజిస్తాన్ అని ఒక దేశం అన్నది. కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉంది. ఎక్కడుందో తెలుసా తమ్ముళ్ళు ఎవరికన్నా? అది ఎక్కడుందో కూడా మనకు తెలియదు. మన అదృష్టం కొద్దీ ఆ దేశం ఉంది, ఎందుకంటే వాడున్నాడు కాబట్టి చివరి ర్యాంక్ మనకు రాలా. 74వ ర్యాంక్ ఆడికి వచ్చింది కాబట్టి మన 73వ ర్యాంక్ అన్నాడు. ఆ సర్వేలో అమెరికా ఉంది, బ్రిటన్ ఉంది, జర్మనీ ఉంది, జపాన్ ఉంది, ఇతర దేశాలు ఉన్నాయి, సంపన్న దేశాలు ఉన్నాయి, మనలాంటి దేశాలు ఉన్నాయి, ఇంకా బేద దేశాలు ఉన్నాయి. నెంబర్ 1 దేశం ఏంటో తెలుసా? చైనా. చైనా మనలాంటి దేశం, 25 ఏళ్ల క్రితం మనకంటే బేదగా ఉన్న దేశం. కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి మంచి చదువు ఉండాలని చెప్పిన ఆ దేశంలో నాయకత్వం పూనుకున్నది.
నా బిడ్డకు ఎలాంటి చదువు అందాలో ఓ కూలీ కూతురికి ఆ చదువు అందాలా, నా బిడ్డలతో ఆ బిడ్డలు పోటీ పడాలని చెప్పని ఆ దేశంలో పూనుకున్నారు. కాబట్టి ఓ అమెరికాని ఓ బ్రిటన్ని తలదన్ని చైనాలో నంబర్ 1 వచ్చారు. ఎందుకని మన తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో, రాయలసీమలో, తెలుగునాట భారతదేశంలో ఆ పని చేయలేకపోతున్నాం? డబ్బు లేకనా, పిల్లలకి తెలివి లేకనా, తల్లిదండ్రులు పిల్లలు చదవకూడదని ఒట్టు పెట్టుకోబట్టా? ఈ దేశంలో తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే త్యాగాలు ప్రపంచంలో మరే గడ్డ మీద చేయరు. పిల్లల కోసం ప్రాణాలనే పణంగా పెట్టే జాతి, కుటుంబం కోసమే త్యాగాలు చేస్తున్నటువంటి సమాజం ఇది. నా ఆశలు తీరలేదు, నేను చిన్నప్పుడు కష్టాలు పడ్డాను, నా బిడ్డల కష్టాలు పడకూడదు. నేను గొడ్డు చాకరీ అయినా చేస్తాను ఆత్మగౌరవంతో పిల్లల్ని బ్రతికించడం కోసం, వాళ్ళు సుఖంగా తెలివితేటలను ఉపయోగించి బతకాలని చెప్పని తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడని కుటుంబం లేదు. హత్యలు చేసేవాడు సైతం, గజ దొంగ సైతం నా పిల్లలు చదువుకోవద్దు, నా పిల్లలు తెలివి వికసించొద్దు, నా పిల్లలు పనికిమాలి వాళ్ళు కావాలని చెప్పని భారతదేశంలో ఒక్క కులంలో, ఒక్క మతంలో, ఒక్క కుటుంబంలో కూడా ఒక్క తల్లిదండ్రులు కూడా అనుకోరు. పిల్లలు తెలివితేటలకు కాదు, తల్లిదండ్రులు త్యాగాలు చేయక కాదు, శక్తికి మించి ఖర్చు పెట్టక కాదు. ఏనాడన్నా ఏ పార్టీ అయినా, ప్రభుత్వంలో ఏ నాయకుడైనా, జిల్లాలోనో, రాష్ట్రంలోనో, దేశంలోనో మన పిల్లల చదువు ఎందుకు సరిగ్గా రావటం లేదు? ఈ పిల్లల గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా జేబుల్లో ఖర్చులు లేకుండా వౌచర్లు ఇచ్చి చదువు ప్రమాణాలు పెంచి ఎక్కడ చదువు వస్తే అక్కడ చదివించుకునే అవకాశాన్ని నిరుపేదల పిల్లలకు సైతం ఇచ్చి సామాన్యుల పిల్లలు సంపన్నుల పిల్లలతో పోటీ పడే అవకాశాన్ని కల్పించడమే రాజకీయ లక్ష్యమని పోరాడేటువంటి రాజకీయ పార్టీ నాయకుడు ఇంతవరకు గత 66 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి చూశారా మీరు ఎప్పుడన్నా? అమెరికాలో రాష్ట్రపతి పిల్లల చదువుని గురించి మాట్లాడతాడు, బ్రిటన్లో ప్రధానమంత్రి పిల్లల చదువుని గురించి మాట్లాడతాడు, చైనాలో అధ్యక్షుడు పిల్లల చదువుని గురించి మాట్లాడతాడు, ఆంధ్రప్రదేశ్లో పార్టీల నాయకులు, భారతదేశంలో ప్రభుత్వాల నాయకులు మీ అందరికీ బెచ్చమేస్తానంటాడు, ఊరూరా సారా షాపులు పెడతానంటాడు, మీ అందరికీ ఫలానా సాయం చేశాను, నేను నా సాయాన్ని అందుకున్నావు కాబట్టి నాకు నిరంతరం కాల్మొక్కి బానిసగా ఉండని చెప్పి అంటాడు తప్ప, నీ పిల్లల్ని నా పిల్లల కంటే ఎక్కువగా తెచ్చిద్దే అవకాశాన్ని ఇస్తాను, వాళ్ళకి తెలివితేటలుంటే, కష్టపడే తత్వం ఉంటే ఆకాశమే హద్దుగా ఇది అవకాశాన్ని ఇస్తానని చెప్పని ఒక్క పార్టీ అన్నా మాట చెప్పే ప్రయత్నం చేసిందా? ఎందుకని ఒక్క ఈ తెలుగు గడ్డ మీద, ఎందుకని ఈ తల్లి భారతి మనం కొలుస్తున్నామే? ఈ భారతదేశంలో మాత్రమే ఈ ఉన్మాదం ఉండాలి. ఎందుకు అమాయకత్వం రాజ్యం వెళ్ళాలి? ఎంతకాలం మనం మౌనంగా ఉంటాం? ఎంతకాలం మన తలకాయల్ని వాళ్ళకి అప్పగించి ఎంతకాలం మనం మౌనంగా ఏడుస్తూ కూర్చుంటాం? వాళ్ళు తల కొరికేస్తే మన చేతుల్లో ఉంది. మీ ఓటును ఆయుధంగా ఉపయోగిస్తే, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పోరాడేటువంటి పట్టిమౌన వాళ్ళని మీరు సేవకులుగా మారిస్తే, వాళ్ళు నెత్తిన బాధ్యతలు పెట్టాయా మీ కుటుంబాలు మీకున్న మాట వాస్తవమే, ఇదిగో ఈ బాధ్యత తీసుకోండి, మా పిల్లల కోసం కృషి చేయండి చెప్పని మీరు వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు కావాలి, కానీ నాకు పదవి కావాలని ఏడ్చేవాళ్ళు వద్దయ్యా. దాంతోపాటు మీకు కావాల్సింది ఉపాధి. కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటే 3,75,000 మంది ప్రతి ఏడాది ఇంజనీరింగ్ పట్టభద్రులు అవుతుంటే, మీలో చాలామందికి తెలుసో తెలియదో ఇంజనీరింగ్ చదివిన తర్వాత దానిలో ఉద్యోగాలు లేవని చెప్పని, ఆ కాగితం వేస్ట్ అని చెప్పని, 20,000 రూపాయల జీతం వస్తుందని చెప్పని ఐటీఐలు ఇంజనీరింగ్ తర్వాత చేస్తున్న వాళ్ళు తెలుగునాటి వేళ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో చూడండి, ప్రతి జిల్లాలో ఎక్కడో చోట మీరు చూడండి, ఇంజనీరింగ్ డిగ్రీ ఉపయోగం లేదు, చిత్తు కాగితంలో తయారైందని చెప్పని ఒక డిప్లొమా కోసం, ఓ సర్టిఫికేట్ కోసం చెప్పని వెంపర్లాడి అది తెచ్చుకుని ఉద్యోగాలు తెచ్చుకోవాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. పనికి రాని చదువునిచ్చి ఏదో చేస్తున్నట్టు పోజు కొడుతున్నారు. ఉపాధిని కల్పించాలి, పరిశ్రమలను తీసుకురావాలి. అది కావాలంటే 24 గంటల విద్యుత్తు కావాలి, కనీసం పరిశ్రమలకి ఇళ్లలో అయినా సరే. ఇవాళ హైదరాబాద్ నగరంలో సైతం మీకు తెలుసో లేదో, చిత్తూరులో, తిరుపతిలో ఎట్లాగా ఉన్నది, మీ వాయల్పాడులో, పాలంనేరులో ఎట్లాగా ఉన్నది. ఏనాడు వాళ్ళు రోజు పొడుగుతా కరెంట్ అనేది వాళ్ళ జీవితంలో చూడలేదు. అంధ యుగాల్లో, రాత యుగాల్లో మగ్గుతున్నారు పాపం. హైదరాబాద్ నగరంలో సైతం ఇవాళ కరెంట్ లేదు సోదరా. 3 గంటల కరెంట్ కట్టు హైదరాబాద్లో ఇప్పటికే. రేపు ఇంకా వేసవి రాలా. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వర్షాలు కురిసిన తర్వాత, ఈ సంవత్సరం వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి కదా, అద్భుతంగా పడినాయి కదా. అయినా కూడా ఈ సంవత్సరం కూడా ఇప్పటికే 3 గంటల కరెంట్ కట్. ఇంకా పరిశ్రమలు ఎట్లా వస్తాయా? గొంతలు తవ్వి గోతుల్ని పొడిస్తే పరిశ్రమలు వస్తాయా సోదరా? 2014లో 17వ శతాబ్దంలో ఉన్నావా, 20వ శతాబ్దంలో ఉన్నావా? బుద్ధిని ఉపయోగించి, యాంత్రిక యుగంలో యంత్రాలను ఉపయోగించి, తెలివితేటలను ఉపయోగించి వస్తువుల ఉత్పత్తిని పెంచితే నీకు సంపద వస్తుందా, ఉపాధి వస్తుందా?
ప్రభుత్వం వాళ్ళు ఇదిగో నీకు నెల నెలా డబ్బిస్తా బెచ్చగాడిగా ఉండంటే వస్తుందా? లేకపోతే గుంతల దవి గూతులు పొడిచేందుకు నేను నీకు ఇదిగో ఈ ఉపాధి కల్పిస్తున్నా, దానికోసం చట్టం కూడా చేశాను అని చెప్పి నటిస్తే వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాధి కల్పన కావాలి అని చెప్పంటే ఈ రాజకీయం మారాలి. అందుకోసం లోక్సత్తా మీ ముందుకు వస్తాను. నేను ఏ వర్గాల గురించి ప్రస్తావించానో ఆ వర్గాలకు చెందిన వాళ్ళం మేమంతా. మాలో ఒక్కళ్ళు కూడా ఒక నాయకుడు కొడుకో కూతురో లేరు. మాలో ఒక్కళ్ళం కూడా కోటీశ్వర్ల పిల్లలు లేరు. సీతారామశాస్త్రి గారితో సహా గౌరవప్రదంగా బతికే ప్రయత్నం చేసిన తల్లిదండ్రుల సంతానంగా ఉన్నాం కొందరం. పేదరికం నుంచి వచ్చిన మరికొందరం. మామూలు స్కూల్లో చదువుకున్నాం తప్ప మేమందరం కూడా చదివినా చదవకున్నా పనిచేసినా చేయకపోయినా ఇదిగో నేను దేశాన్ని దోచుకుని కోట్లు ఆర్జించాను, నీకెందుకు తినే బిడ్డ దేశం మీద పడిపో అని చెప్పని మా తల్లిదండ్రులు మాకు చెప్పలే. మా అదృష్టం కొద్దీ ఈ జాతికి మంచి చేసే అవకాశం ఉండబట్టే. అలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఈ సమాజంలో ఉన్నారు. అయ్యా దయచేసి మీరు బిడియాన్ని వదలండి, భయాన్ని వదలండి. అయ్యో ఓడిపోతావేమో అవమానిస్తారు అనుకోబోకండి. 127 కోట్ల మంది జీవితాల్ని మార్చడం కోసం చేసే పోరాటంలో ప్రాణాలు పోయినా పరాజయం పొందినా అందులో అవమానం లేదు. ప్రయత్నం చేయకపోతే అవమానం ఉన్నది, పోరాటం చేయకపోతే పాపం అవుతుంది. కానీ పోరాటం చేశాను, సమాజం ఇంకా కలిసి రాలేదని చెప్పంటే దానిలో అవమానం లేదు సోదరా. ఒక్కళ్ళున్నా 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా సరే వీళ్ళు వందలాది మంది వేలాది మంది వేల కోట్ల రూపాయల ఖర్చు వచ్చే పని మనం చేయగలం. ఎందుకంటే సమాజం పట్ల మనకు అనురక్తున్నది, గుండెల నిండా ప్రేమ ఉన్నది, ఈ సమాజం మనకిచ్చిన బుద్ధి ఉన్నది, ఈ బిడ్డల బతుకు బాగుపడాలన్న కారుణ్యం ఉన్నది మన మనసులో. దయచేసి ముందుకు రండి, మళ్ళీ పిలుపునిస్తున్నా. ఇది మీరు వస్తే తప్ప జరిగేది కాదు. ఇది నా వల్ల జరగదు, మీ వల్ల జరుగుతుంది. మనం ప్రయత్నమే చేస్తే చిత్తూరు జిల్లా తీసుకున్న ఉదాహరణకి ఓ చిన్న అంశం. ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో డైరీ, మీ పాల సహకార కేంద్రం దాదాపు 4,50,000 లీటర్లు పాల సేకరణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉండేది. తెలుసా మీకు సంగతి? ఆ డైరీ ఏమైంది సోదరా? తర్వాత ఏమైంది? ఎందుకైంది? కడప జిల్లాలో డైరీ, ఇక్కడ ఒక్కటి అనుకోపోకండి, ఒక పార్టీ అనుకోపోకండి, కడప జిల్లాలో డైరీ ఒకప్పుడు బ్రహ్మాండంగా నడిచేది. ఏమైంది సోదరా కడప జిల్లాలో? ఎవరికన్నా తెలుసా? రాయలసీమను చూస్తే ముఖ్యమంత్రులు ఇద్దరు, అపారమైన అధికారాన్ని చెలాయించిన ముఖ్యమంత్రులు ఇద్దరున్నారు. 2 జిల్లాల్లోనూ కూడా లక్షలాది మంది పాల ఉత్పత్తి చేసే పాల రైతులకి కన్నీళ్లు కార్చే రీతిలో లక్షల లీటర్లు సేకరించి అమ్మేటువంటి పాల కేంద్రాలన్నీ కూడా మూతబడిపోయి 1 లీటర్ కూడా సేకరణ లేకుండా మొత్తం సహకార సంఘాలు మూతపడ్డాయి. ఎందుకంటే ఒక్కసారి అధికారం బిడ్డ అన్నిటినీ నాశనం చేస్తాను. భస్మాసుర హస్తం ఇందాక వర్మగారు చెప్పారే, అధికారం వస్తే చాలు మొత్తాన్ని నాశనం చేసే వ్యవస్థ నిర్మాణం చేశారు. మీకు ఆ విషయం తెలుసా? వీళ్ళకు కూడా ఇంకా తెలియదు. లోక్సత్తా ఒంటరి పోరాటం చేసి ఓ మహనీయుడు చనిపోయినాడు. రేపు 9వ తేదీన ఆయన విగ్రహాన్ని, ఎక్కడో ఆయన పుట్టిందేమో కేరళలో మలయాళీగా, పుట్టింది క్రైస్తవ మతంలో, ఆయన పనిచేసింది ఎక్కడో గుజరాత్లో. నేను జీవితంలో నిజంగా ఆరాధించి ఒక గొప్ప స్ఫూర్తిగా నమ్మిన 3 మనుషుల్లో ఎవరన్నా ఉంటే స్వర్గీయ వర్గీస్ కొరియన్ ఒక ఆయన విగ్రహాన్ని రేపు 9వ తేదీన ఇతర మిత్రులతో కలిసి విజయవాడలో పాల సహకార కేంద్రంలో నేను కూడా ఆ విగ్రహ స్థాపన కోసం వెళ్ళబోతున్నాను. ఆయన నా కులం అని కాదు, ఆయన నా తండ్రో తాతో అని కాదు, ఆయన నా మతం అని కాదు, కనీసం ఆయన నా భాషని కాదు. ఈ తల్లి భారత్కి నిజమైన సేవలు అందించిన వాళ్ళలో ఒకడైన, ఏది కోరుకోకుండా కోట్ల మందికి మంచి చేసిన వాళ్ళలో ఒకడైన, ఆయన జీవితం అంతా పోరాడాడు. ఈ సహకార సంఘాల మీద ఈ రాజకీయం బోడపెత్తనం పోవాలా, ఈ అధికారుల చపల చిత్తాలు పోవాలా, వాళ్ళందరి చిత్త చాంచల్యం పోవాలా, వాళ్ళందరి జోక్యం పోవాలా? నా బతుకుతో నేను పోరాడుతుంటే మధ్యలో వాళ్ళ పెత్తనం ఏమిటి అని చెప్పి జీవితం అంతా పోరాడాడు. నేనే వాళ్ళ గర్వపడుతున్నా. ఇది జరిగే నాటి కొరియన్ గారు మరణించాడు. ఆయన జీవితకాలంలో నేను చేయలేకపోయినాను. 10 ఏళ్ల పాటు లోక్సత్తా ఉద్యమం పార్టీ పోరాటం చేసి 97వ రాజ్యాంగ సవరణని ఒక్క పార్లమెంటు సభ్యుడు లోక్సత్తా మనిషి లేడు. ఒక్కరికి ఏల గుర్తుతో ఓటేసి ఆ లోక్సభలో రాజ్యసభలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజలు కూర్చోబెట్టల. ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా లేకుండా
రాజ్యాంగాన్నే మార్చి 97వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి సహకార సంఘాల మీద, రైతుల సంస్థల మీద ప్రభుత్వం రాజకీయం పెత్తనం లేకుండా చేసినందుకు సగర్వంగా నేను ఇవాళ ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈ గడ్డ మీద చెప్తున్నాను, గౌరవపడుతున్నాను. 9వ తేదీన ఆశీర్ నివాళినిచ్చినా కూడా ఆ స్వర్గీయ కురియన్కి, జీవితంలో నాకు స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరైన కురియన్కి ఆశీర్ నివాళి ఇచ్చినా కూడా చిరునవ్వుతో సగర్వంగా నివాళి ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఆయన జీవితం అంతా పోరాడిన దాన్ని లోక్సత్తా ఉద్యమం వీళ్ళెవ్వరూ అండ లేకున్నా కేవలం బుద్ధి బలంతో, కేవలం గుండెల్లో ఆర్తితో, కేవలం సమాజం పట్ల అనురక్తితో కోట్లాది మందికి దీని విలువేంటో తెలియకపోయినా, ఎవరికి లబ్ధి జరుగుతుందో వాళ్ళకి ఎందుకు జరిగిందో కూడా తెలియకపోయినా, వాళ్ళకి తెలిసి వాళ్ళు కీర్తిస్తేనో, వాళ్ళంతా మెచ్చుకుంటేనో, వాళ్ళంతా ఓటేస్తేనో, వాళ్ళంతా పదవులు ఇస్తేనో, వాళ్ళంతా పద్మభూషణలు ఇస్తేనో చేయడం అది గొప్ప విషయం, కానీ అది పెద్ద గొప్ప విషయం కాదు. ఎవరి కోసం లోక్సత్తా చేసిందో ఆ కోట్ల మంది రైతులకి దీని ఫలితాలను చూస్తారు తప్ప లోక్సత్తా చేసిందని సైతం తెలియదు. 97వ రాజ్యాంగ సవరణ 2012 డిసెంబర్లో చిట్ట చివరికి మన రాష్ట్రపతి సంతకమైంది. దానిలో కూడా కొన్ని లోపాలు మేము చెప్పినా కూడా తీసుకొస్తే కోర్టుల్లో కేసు వేస్తే కోర్టుల్లో ఆ తప్పుల్ని తీసిపారేశారు. పూర్తి స్థాయిలో సహకార సంఘాలకి రాజ్యాంగబద్ధ హక్కు ఇవాళ లభించింది. సగర్వంగా నేను చెప్తున్నాను, అధికారం లేకుండా చేసిన వాళ్ళు. బాధ్యతే ఉంటే దేశ ప్రజల పట్ల, ప్రజల శక్తి సామర్థ్యాల పట్ల విశ్వాసం, నమ్మకం ఉండి ఈ ప్రజల్ని పులుల్లాగా చేయాలి, బానిసల్లా కాదు. వాళ్ళలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావాలి. వాళ్ళ బతుకుని వాళ్లే మార్చేందుకు ఆయుధాలను ఇవ్వాలి. నాకు శాస్త్రి గారు చెప్పారు, వాళ్ళని బానిసలుగా మార్చే రాజకీయం కాదు, వాళ్ళ బతుకుల్ని మార్చే ఆయుధాలను తీసుకుని సగర్వంగా నిలబడేటువంటి సైనికులు కావాలి, యోధులు కావాలి, నాయకులు కావాలి. అలాంటి రాజకీయం కావాలి అనుకుంటే మీకు ఈవేళ ఒక్కటే మార్గం ఉన్నది, ఏల గుర్తు లోక్సత్తా పార్టీ. ఈ పనే వేరే వాళ్ళు చేస్తే మేమంతా చాలా సంతోషంగా ఇంటికెళ్ళి విశ్రమిస్తాం. ఒక్కనాడు కాదు, 2 నాళ్ళు కాదు. మా శాస్త్రి గారు దశాబ్దాల పర్యంతం నిద్ర లేకుండా ఆయన అలమటిస్తుంటే ఎప్పుడో 38 ఏళ్ల క్రితం, 39 ఏళ్ల క్రితం నేను జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒక వైద్య విద్యార్థిగా మా సొంత బాబాయ్ అమెరికాలో ఉండి, బాబు నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీలో స్పార్క్ ఉంది, నువ్వు అమెరికా వస్తే నీ సంగతి నేను చూసుకుంటాను, బ్రహ్మాండంగా నువ్వు కోటీస్ అపర కోటీసుడు కావచ్చు అన్నాడు. బాబాయ్ ఈ దేశంలో నేను ఫెయిల్ అయిపోతే వస్తానన్నాను. నేను ఏమంటున్నానో కూడా ఆలోచించకుండా ఆయన నాతో వెంటనే కొంచెం నొచ్చుకున్నాడు. ఏమయ్యా అయితే నేను ఫెయిల్ అయిపోయి వెళ్ళానంటావా, ఇంత గుంటడివి నువ్వు, నన్ను ఇలా అంటావా అని. మన్నించండి, నా ఉద్దేశం కాలేదు. ఫెయిల్యూర్ అంటే ఒక్కొక్కరికి ఒక అర్థం ఉంటుంది. సక్సెస్ అంటే కోట్లు సంపాదించే అర్థం కొందరికి, సక్సెస్ అంటే నాకు వచ్చిన అవకాశాలు అందరికీ రావాలనే బుద్ధి మరికొందరికి. ఈ దేశంలో ఉన్న సమస్యల పరిష్కారానికి బాట వేస్తే సక్సెస్, బాట వేయలేకపోతే ఫెయిల్యూరు. అది ఫెయిల్ అయితే వస్తానంటున్నాను అని చెప్పన్నాను. నేను ఆనాటి నుంచి ఒక్క మాట నిక్కచ్చిగా చెప్పగలను. ఈ 39 ఏళ్ల కాలంలో నిద్రపోయినా, కలలు కన్నా, అన్నం తింటున్నా, మంచినీళ్ళు తాగుతున్నా, పని చేస్తున్నా, స్నేహితులతో లోకాభిరామాయణంలో ఉన్నా, నేను తప్పించింది, నేను జపించింది, నేను మంత్రం నిరంతరం పునశ్చరణ చేస్తున్నది ఈ దేశం, ఈ దేశంలో బిడ్డలు, ఈ దేశంలో సమస్యలు, వాటికి పరిష్కారాలు, ఈ దేశంలో కోట్లాది మందికున్న అనవసరమైన బాధలు, వాటిని తొలగించే మార్గాలు, ఈ వ్యవస్థని మార్చటం, ఈ రాజకీయాన్ని ప్రక్షాళన చేయటం, ఈ ప్రజల్ని ప్రభువులను చేయటం, ఈ యువతకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటం. ఎల్లకాలం మేము ఉండం. ఎల్లకాలం ఏ మనిషి ఉండడు, దేవదేవుడు తప్ప ఎవరు ఎల్లకాలం ఉండరు. మనమందరం అశాశ్వతమైన వాళ్ళం. మనం చేయగలిగింది శాశ్వతంగా ప్రజల్లో విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, అందుకు మార్గాన్ని నేర్పించడం తప్ప ఎల్లకాలం మేము ఎవరం ఉండం. యువత మీరంతా ముందుకు రండి, ఈ బాధ్యత మీరు తీసుకోండి. ఎల్లకాలం ఇప్పటికీ మా శరీరాలు, మనసులు పనిచేస్తున్నాయి. వయోభారంతో మాలో కొంతమందికి అలసట ఉన్నా కూడా మనసులో ఉన్న ఆర్తితో అలసటం చేయిస్తున్నాం. ఎల్లకాలం జయించడం. కొంతకాలంపై కాళ్ళు పోతాయి, కీళ్లు పోతాయి, కొంతకాలంపై బుద్ధి పోతుంది, మాట పోతుంది. అది సహజం. మీ అందరూ నాయకులు కావాలి, మీ అందరూ సమాజాన్ని మార్చుకోవాలి, మీ రాజ్యం కావాలి, మీరు ప్రభువులు కావాలి. దానికి మార్గం వేయటం
విశ్రాంతి తీసుకుని ఆనందంగా చిరునవ్వుతో నిష్క్రమించడం మా అందరి బాధ్యత. అందుకోసం లోక్సత్తా మీ ముందుకు వస్తుంది, అందుకోసం మీ ఓటు అడుగుతోంది. అది జరగాలంటే నాకు 3 కావాలి. మీ అందరి నుంచి నాకు కావాలి, నజరానాలు కావాలి. నాకు లంచాలు కావాలి. ఏంటండి జేపీ గారికి లంచాలని అడగచ్చు. అయ్యా, డబ్బులిచ్చి కిరాయికి జనాన్ని తీసుకొచ్చి జనంలోకి పంపించి ప్రచారం చేసే శక్తి కానీ ఆసక్తి కానీ లోక్సత్తాకి లేదు. లక్షలాది మంది వాలంటీర్లు వచ్చి మీ భవిష్యత్తు కోసం వచ్చే 3 నెలలు త్యాగం చేయండి. win.loksetta.org దానిలోకి వెంటనే ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు ఇవాళ. win.loksetta.org దానిలో నమోదవ్వండి వాలంటీర్లుగా. కనీసం పరీక్షలు లేని వాళ్ళు వాలంటీర్లు అవ్వండి. సార్, అందరూ సమయం అవ్వలేము, మాకు పరీక్షలు ఉన్నాయి, మాకు వ్యాపారం ఉంది, మాకు వృత్తి ఉంది. అయ్యా, మేము జనానికి డబ్బులు ఇచ్చి ఓటుకి 2000 3000 ఇచ్చి తాగబోయించి బిర్యానీ పొట్టాలు ఇచ్చి ఓటు తీసుకునే శక్తి లేదు, చచ్చిన ఆసక్తి లేదు. ఆ శక్తి ఉన్న ప్రాణం పోయినా పనిచేయం. మీ శక్తి మేరకు మీ జేబుల్లోంచి డబ్బిచ్చి రాజకీయాన్ని పోషించుకోండి. ఏనాడు కన్న తల్లిని సైతం అన్నం కోసం అడగని ఈ జేపీ మిమ్మల్ని అర్థిస్తున్నాడు. మీ రాజకీయాన్ని మీరు పోషించుకోండి అని చెప్పండి. ఈ మాట అంటుంటే నా కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరిని అడగని చేతకాల. మీకు కనిపిస్తుంది కళ్ళు నీళ్లు తిరుగుతున్నాయి. మీ సంవత్సర ఆదాయంలో 10% దేవుడికి ఇచ్చామనుకుని ఈ రాజకీయాన్ని మార్చడం కోసం, ఈ వ్యవస్థని మార్చడం కోసం, తెలుగు నేల తల్లడిల్తున్న నెలకి ఉపశమనం కలగడం కోసం మీరు మీ ఆదాయంలో 10% ఎక్కడున్నా ఇవ్వండి. అదే వెబ్సైట్కి వెళ్ళండి, win.loksetta.org లేదా 8099444333 ఈ నంబర్కి మీరు ఫోన్ చేయండి. మిస్డ్ కాల్ ఇవ్వండి, మీరు చెక్ ఇవ్వండి, చెక్ రూపంలో ఇవ్వండి. ప్రతి విరాళానికి మీకు రసీదు వస్తుంది. ప్రతి విరాళానికి మీకు 100కి 100 రూపాయలు పన్ను రాయితీ. ఆ పన్ను రాయితీ చట్టం తెచ్చింది లోక్సత్తా. మీకు తెలుసా సంగతి? ఎప్పుడో 2003లో నిజాయితీ రాజకీయానికి నిజాయితీ డబ్బులు కావాలి, నల్ల డబ్బు కాదు అని చెప్పని ఆ చట్టాన్ని ఒక్క సభ్యుడు లేకుండా, రాజకీయ పార్టీ కూడా కాకుండా, ధర్మ బలంతో, బుద్ధి బలంతో, భవిష్యత్తు పట్ల మమకారంతో ఈ దేశం మారడానికి ఒక్కొక్క అడుగు పడాలని చెప్పని ఏ కీర్తి ఆకాంక్షించకుండా, ఎవరికీ తెలియదు ఆ సంగతి జరిగిందని కూడా, దాన్ని సాధించేతనే ఈవేళ లోక్సత్తా పార్టీ నిజాయితీగా రాజకీయం చేయగలుగుతుంది. ఈవేళ ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీగా రాజకీయం చేయగలుగుతుంది. ఆ డబ్బుని సద్వినియోగం చేసే ప్రచారం కోసం వీళ్ళందరూ ఒక్కో పార్టీ కనీసం ఒక 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఖర్చు పెడుతుంది వచ్చే ఎన్నికల్లో. లోక్సత్తా పార్టీ ఆ ఖర్చు పెట్టాలన్న కోరిక లేదు, అవసరం లేదు. ఒక్క పార్లమెంటు స్థానంలో, ఒక్క లోక్సభ స్థానంలో ఈ పార్టీలు పెట్టే ఖర్చు, ఒక్క స్థానంలో ఒక్క పార్టీ పెట్టే ఖర్చు ఉంటే చాలు, తెలుగునాట మొత్తంలో కొత్త రాజకీయాన్ని రుచి చూపెడతాం. చివరి మనిషి దాకా ఈ రాజకీయాన్ని తీసుకెళ్తాం. వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తాం. ఈ వ్యవస్థని మార్చడానికి గట్టి పునాదులు వేస్తాం. ఈ దేశాన్ని ఇక్కడ ప్రారంభంతో మారుస్తాం. అందుకోసం నిధుల్ని మీ బతుకు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ రాజకీయం కోసం, మీ బిడ్డల కోసం, మీ డబ్బులో ఆదాయాన్ని మీ పెట్టుబడిగా మీరు పెట్టండి. అర్థిస్తున్నాను, అడుగుతున్నాను, అడిగే హక్కుంది. అర్థించడానికి నోరు తేలిగ్గా రాకపోయినా కూడా, అడగకపోయినట్టయితే ఇవాళ జరగదన్నటువంటి భయంతో అడుగుతున్నాను. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తల్లులు, తండ్రులు, మీరంతా ఈ రాజకీయాన్ని పోషించుకోండి. ఇక వేలాది మంది ఉన్నారు తెలుగునాట, అన్ని రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠున్నారు, నిజాయితీగా ఉన్నవాడు ఉన్నారు. తమకున్న శక్తి సామర్థ్యాలతో, దేవుడిచ్చిన అవకాశాలతో, తల్లిదండ్రుల త్యాగంతో, గురువుల కృషితో, ఈ సమాజం ఆదరణలతో ఎంతో పెరిగిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. మీకు జీవితం అంటే భయం లేదు, రేపటి భరోసా గురించి చింత లేదు, పిల్లలు ఏమవుతారన్న బెంగ లేదు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వెనకాడుతున్నారు? నేనేమి గొప్ప త్యాగాలు చేయమంటల్లా, పిల్లల బతుకులు నాశనం చేసుకోమంటల్లా. మనెవరికి పదవులు అక్కర్లా, అధికారం అక్కర్లా. ఓ 10-20 లక్షలు ఖర్చు అయినట్టయితే రేపు పొద్దున జనం కోసం అని చెప్పి నిజాయితీ ఖర్చు అయితే దానివల్ల బెకారులం కాం. ఓ 6 నెలల కాలం మనం సమాజం కోసం పెడితే మనం అందరం కూడా పనికి మన వాళ్ళం అయిపోం. ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ప్రజలే కనుక కోరుకున్నట్టయితే, ప్రజల కోసం ముళ్ళ కిరీటాలు పెట్టుకున్నట్టయితే మన కుటుంబం మన టైం ఇవ్వకపోయినా కూడా తట్టుకునే శక్తి ఉన్నది. ఆ మాత్రం సమయం ఇవ్వలేమా? ఆ మాత్రం శక్తిని ఇవ్వలేమా?
మన బిడ్డలకు ఎంత దొరుకుతోందో ఇతరుల బిడ్డలకు దానిలో 10వ వంతున్నా చేద్దామని చెప్పిన కోరికను మనం చూపెట్టలేమా? అది కార్యరూపం ధరించలేమా? రండి ముందుకి, పట్టుకోండి పగ్గాలు, నాయకత్వాన్ని ఇవ్వండి. నాకు ఈ 3 కావాలి. ఓటుతో పాటు నోటు కావాలి, లక్షలాది మంది వాలంటీర్లు కావాలి, ప్రతి గడపకి వెళ్ళి ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి బిడ్డకి, ప్రతి యువకుడికి, యువతకి అర్థం ఏంటి చెప్పేవాళ్ళు కావాలి, మనసు నుంచి చెప్పేవాళ్ళు కావాలి, నాయకత్వాన్ని బాధ్యతగా స్వీకరించి వచ్చేవాళ్ళు కావాలి. ఈ వేదిక మీది, ఈ పార్టీ మీది, ఇది జేపీది కానే కాదు. మీరందరూ వస్తే వెంటనే మీరందరూ వచ్చి ఈ పగ్గాలు పుచ్చుకొని ఈ జాతికి ఒక మార్గాన్ని చూపెడితే సంతోషంగా నిష్క్రమించేది మొట్టమొదటి నేను. మీ అందరికీ మార్గాన్ని చూపెట్టిన తృప్తితో గౌరవంగా తొలగిపోయేది నేను. మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నా, మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్న తెలుగునాట ఏ మూల ఉన్నా ముందుకు రండి, పగ్గాలు పుచ్చుకోండి, బిడియాన్ని వదలండి, భయాన్ని పక్కన పెట్టండి, సంశయాన్ని వదిలేసేయండి. మీరు తలుచుకుంటే జరుగుతుంది. ఇక ప్రజల్ని కోరుతున్నా, అయ్యా లోక్సత్తాకు ఓటేస్తే వేస్ట్ అవుతుందని మీరు ఓట్లేసారే, 293 మందికి వేశారే. ఈ 293 మంది శాసనసభలో ఏం ఓడపడిచారయ్యా? ఈ 4.5 ఏళ్లలో ఏం పొడిచేశారయ్యా? వీళ్ళు ఏం ఉద్ధరించారయ్యా? ఏ సమస్యలో పరిష్కారం అయ్యారయ్యా వీళ్ళు? చెప్పండి నాకు ఒకసారి. నేను సగర్వంగా మీ ముందు పెడుతున్నానే, ఎన్ని సమస్యలకు లోక్సత్తా పరిష్కారమైందో ఒక్కో చోట మీరు చెప్పండి. లోక్సత్తా సమస్య అయిందని మీరు ఒక్కో చోట చెప్పండి, ఒక్క అంశంలో చెప్పండి, ఒక్క అంశంలో చెప్పండి. మీరు ఎన్ని పరిష్కారాలని ఏ అధికారం లేకుండా ఎన్ని చూపెట్టాం. మీ మీద నమ్మకంతో, ఈ జనం మీద ప్రేమతో, మన భవిష్యత్తు మీద ఆకాంక్షతో ముళ్ళ కిరీటంలా భావించి ఎన్ని చేశాం, ఎన్ని అవమానాలను సహించాం, ఎన్ని తిట్లు తిన్నాం, ఎన్ని తిరస్కారాలని సహించాం. అవమానించారా? వీళ్ళు పొడి చేస్తారండి, దేశాన్ని ఉద్ధరిస్తారండి అని చెప్పని. అయ్యా మీ అందరికీ సీట్లు ఇచ్చారు, ఓట్లు ఇచ్చారు కదా, ఏం ఉద్ధరించారయ్యా తెలుగు నేలని? మీరు ఏం మార్పు చూపెట్టారు? ఏం భవిష్యత్తును కాంక్షించారు? ఈవేళ ఉన్న భవిష్యత్తు చూపెడుతున్నారా? వీడిని వాడు తిట్టా, ఇందాక శాస్త్రి గారు చెప్పారు, వాడిని వీడి తిట్ట తప్ప. అందుకే నేను కోరుతున్నా ఓటర్లు దేవుళ్ళు మీకు ప్రణామాలని చెప్పను. మీ అందరికీ మీ బిడ్డల మమకారం ఉందని నేను నమ్ముతున్నాను. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డల కోసం బతుకుతున్నారు. ప్రతి ఎన్నిక బిడ్డల భవిష్యత్తుని మార్చుకునేందుకు ఒక సువర్ణావకాశం. దేవుడు ఎక్కడో లేడు. మన చేతికి ఆయుధాలను ఇచ్చాడు, మన కండల్లో శక్తినిచ్చాడు, మన మెదడులో బుద్ధి బలాన్ని ఇచ్చాడు. మనం ఐచ్ఛికంగా, స్వచ్ఛంగా, స్వేచ్ఛగా నమ్మిన వాళ్ళకి పగ్గాలు ఇచ్చి ఇదిగో పంచేయండిరా అని చెప్పని బెత్తాన్ని మీ చేతుల్లో పెట్టాడు, మీకు ఆయుధాన్ని ఇచ్చాడు. ఇంకా దేవుణ్ణి అడిగితే ఎట్లాగయ్యా? ఇంకా ఏ దేవుడయ్యా మనని రక్షించేది? ప్రతిరోజు అయ్యా నమస్కారం పెడతాను, దేవుడా సుప్రభాతం పలికేసి కౌసల్య సుప్రజారామ అని చెప్పనేసి, దేవుడా నీకు రోజు ఉపవాసాలు చేస్తున్నాను, దేవుడా నీ పేరు తలుస్తున్నాను, దేవుడా నిన్ను నామస్మరణ చేస్తున్నాను, దేవుడా నీకు కొబ్బరికాయలు కొట్టాను, దేవుడా నీకు ప్రసాదాలు పెట్టాలని చెప్పంటే, దేవుడిచ్చిన వరాలు ఉపయోగించుకోకుండా, దేవుడిచ్చిన బుద్ధిని ఉపయోగించుకోకుండా, దేవుడిచ్చిన కండబలాన్ని గుండెధరాన్ని ఉపయోగించుకోకుండా, దేవుడిచ్చిన ఓటును ఉపయోగించుకోకుండా, ఒక మార్గాన్ని దేవుడిస్తే దాన్ని మనం వృధా చేసి మళ్ళీ దేవుడి మీద భారం పెట్టడం అంటే అది గడుస్తనమా? నిజంగా భక్తే? అది మూర్ఖత్వమా? మంచితనమా? మీ దేవుడు ఎవరైనా కావచ్చు, మీ దేవుడు వెంకటేశ్వరుడు కావచ్చు, మీ దేవుడు అయ్యప్ప కావచ్చు, మీ దేవుడు అల్లా కావచ్చు, మీ దేవుడు జీసస్ ఆ దేవుడి బంటు కావచ్చు, దేవుడి దూత కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు. దేవుడు ఇంతకంటే మీకేమిస్తాడు? ఇంతకంటే ఏ మార్గాన్ని చూపెడతాడు? దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు బతుకులను మార్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడు బుద్ధినిచ్చాడు, తెలివినిచ్చాడు, దేవుడు కండబలాన్ని ఇచ్చాడు, గుండె ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ బుద్ధిని కండబలాన్ని ఉపయోగించకపోతే, ఆ ఓటుని మన పిల్లల కోసం సద్వినియోగం చేయకపోతే, ఓటును అమ్ముకుంటానని నేను అనుకుంటే, ఓటుని కొంటానని వాడు అనుకుంటే, ఇద్దరి ప్రయోజనాలు ఒక రకంగా ఒక్కరోజు పాటు నెరవేరితే మిగతా 18 రోజుల పాటు ఏడ్చేదెవరు? మన పిల్లల బతుకు నరకంగా ఏమవుతుంది? అందుకే తెలుగునాట అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో నాకు లోక్సత్తా పార్టీకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. సీమాంధ్ర బాగుపడాలి కాబట్టి తెలంగాణ నాశనం కావాలని లోక్సత్తా పార్టీ కోరుకుంటే అది లోక్సత్తా కాజాలదు. తెలుగునాడు బాగుపడాలి కాబట్టి తమిళనాడు నాశనం కావాలని కోరుకుంటే వాడు భారతీయుడు కాదు, వాడి మనసులో ఉంది భారతీయుడు ఆత్మ కాదు.
ఒకటి ప్రయోజనాలు మరొకరికి అన్యాయం కాకూడదు, ఒకటి ఉన్నతి మరొకరికి అగాధం కాకూడదు, ఒకటి విధుల మరొకటి విచ్ఛిన్నం కాకూడదు. అందరికీ ఎదిగే అవకాశం ఈవేళ సాంకేతిక విజ్ఞానం ఇచ్చింది, ఈవేళ వనరులు ఇచ్చినాయి, ఈవేళ వ్యవస్థ ఇచ్చింది. అందిపుచ్చుకునే శక్తి మన జనానికి ఉందా? మనకుందా? ఈ గడ్డ మీద పౌరుషం ఉన్న ప్రజలు, దగాకు గురైన వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు, కష్టాల పాలవుతున్న వాళ్ళు, వనరులను దుర్వినియోగమైన వాళ్ళు మా బతుకులు బాగుపడాలని పోరాటం చేస్తారా? లేకపోతే మళ్ళీ ఉప ప్రాంతాలుగా రాజధాని ఎక్కడైనా ఒకరోజు తనలాట్ల? ఎందుకయ్యా మరో హైదరాబాద్ మనకి? ఒక్క హైదరాబాద్ చాలు తెలుగు ప్రజలందరికీ. రాజధాని ఒక్క చోట అక్కర్లే, అసెంబ్లీ సెక్రటేరియట్ ఒక చోట పెట్టండి, వేసవి క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, లేకపోతే చలికాలం క్యాపిటల్, శాఖాధిపతుల కార్యాలయాలు మరో చోట పెట్టండి, హైకోర్టు ఇంకో చోట పెట్టండి. రాజధాని ఎమ్మెల్యేలకి అధికారులకి తప్ప మిగతా వాళ్ళందరూ చచ్చిననే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదయ్యా, బోరు కొడుతుందని పరిస్థితి కల్పించండి తప్ప ఆకర్షణీయంగా చేయబోకండి. ఓ తిరుపతిని బాగు చేయండి, ఓ చిత్తూరుని బాగు చేయండి, ఓ శ్రీకాకుళం బాగు చేయండి, విజయవాడని బాగు చేయండి, గుంటూరుని బాగు చేయండి, ఓ ఒంగోలుని బాగు చేయండి. ఒక్క నగరాన్ని బాగు చేయబోకండి. రాజధానిని ఆర్థిక కేంద్రంగా చేయబోకండి. అది కేవలం అధికారులు ఎమ్మెల్యేల కోసం కానీ జనం కోసం అవసరం లేదు. ప్రతి పనికి కూడా బడి పంతులు బదిలీ కోసం సంకల్లో ఫైలు పెట్టుకుని ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకోవడం కోసం రాజధానికి వెళ్ళి అవసరాన్ని తీసుకురాబోకండి. మనూళ్ళలో పని ఏర్పాట్లు చేసే వ్యవస్థ నిర్మాణం చేయండి తప్ప మళ్ళీ పాత రాజకీయాన్ని కొనసాగించబోకండి. రాజధాని కోసం తన్నుకు చావద్దు, కులాల పోరాటాలను తేవద్దు. ప్రాంతాలు అయిపోయినాయి, ఉప ప్రాంతాలు వస్తాయి, ఉప ప్రాంతాలు అయిపోయినాయి, కులాలు వస్తాయి, కులాలు అయిపోతే మతాలు వస్తాయి. ఏదో రకంగా మనం తన్నుకు చస్తుంటే వాడి పబ్బం గడుస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థ మారడం కోసం మీరంతా కలిసి వస్తారని విశ్వాసం నాకున్నది. కలిసి వస్తారు కాబట్టి మీరంతా వచ్చారు, మీకోసం కాదు నేను చెప్తున్నది. తెలుగునాట కోట్లాది మందికి సంకేతం అందాలి. మన తెలుగు గడ్డ మీద ప్రజలందరికీ ఆత్మస్థైర్యం కలగాలి. తెలుగునాట ఇంకా సందేహిస్తున్నవారు, సంశయిస్తున్నవారు, సమర్థులు, లబ్ధ ప్రతిష్ఠులు ముందుకొచ్చి తెలుగు గడ్డను రక్షించుకోవాలి. వేదనాభరితమైన తెలుగు తల్లికి ఈవేళ కన్నీళ్లు తుడవాలి. తెలుగు బిడ్డలకు ఆత్మగౌరవాన్ని ఇవ్వాలి. తెలుగు ప్రజల భవిష్యత్తుని కాపాడాలి. మన సంస్కృతితో పాటు మన ఆర్థిక భవిష్యత్తుని కాపాడాలి. ఒక అద్భుతమైనటువంటి లోకాన్ని ఆచరణలో చూపెట్టాలి. అందుకోసం మీరంతా కలిసి వస్తున్నారు. ఖచ్చితంగా ఈ పోరాటంలో, ఈ సమరంలో విజయం ప్రజలదే, లోక్సత్తాది కాదు, ప్రజలదే అవుతుంది. మీకోసం పగ్గాలు పట్టడం కోసం వేలాది మంది సిద్ధమవుతారని చెప్పి ఆశిస్తూ ఇంత ఉత్సాహాన్ని చూపెట్టినటువంటి తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి నా గుండె లోతుల్లోంచి అభినందనలు తెలియజేస్తూ, ఇందుకు కలిసి వచ్చి అండదండలు అందించినటువంటి సీతారామ శాస్త్రి గారికి, మరందరూ పెద్దలకి నా నమోకాలు అర్పిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.